నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బావుంది. యామిని గారు, మిమ్మల్ని చూడగానే ఎవరికైనా ఫస్ట్ ఈ పొలిటికల్‌గా ఏం జరుగుతుంది? ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది ఎలాంటి టిపికల్ క్వెషన్ అయినా చక్కటి సమాధానం మీ దగ్గర ఉంటుంది కాబట్టి. సో, అందుకని రొటీన్ ఇంటర్వ్యూ లాగొద్దు. బట్ కాస్త పాలిటిక్స్‌ని టచ్ చేస్తూనే జనరల్‌గా మాట్లాడుకుందాం. తప్పకుండా. యామిని గారంటే నేను చాలా మంది దగ్గర విన్నాను. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరనంటే చాలా సందర్భాలలో 'జగన్‌మోహన్ రెడ్డి' గారు అన్నట్టుగా మీ సమాధానాలుంటాయట. నేనా? అదేంటి మీరు రివర్స్‌లో చెప్తున్నారు? అట మేబీ ఇలా రివర్స్ ప్రశ్న అడిగి నా నుంచి సరైన సమాధానం చెప్పించాలని నా నోట్లోంచి చెప్పేది మీరు వినాలని ఉబలాట పడుతున్నట్టున్నారు. ఆబ్వియస్‌లీ. సో, నా ఫేవరెట్ అంటే ఆదర్శనీయంగా తీసుకునేటటువంటి వ్యక్తులు హ్మ్. పండిట్ దీన్ దయాళ్ గారు, అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. హ్మ్. జనసంఘ్ వ్యవస్థాపకులు వాళ్ళిద్దరూ కూడా అంత్యోదయ సిద్ధాంతానికి రూపకర్తలు. అంటే మనమందరం కూడా కులమత భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలనేది వారి సిద్ధాంతం. అదే జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా తర్వాత జరిగింది. హ్మ్. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి కూడా వారికున్నటువంటి ఒక గొప్ప కవిత్వం అంటే ఇది కవితా పటిమ ఏదైతే ఉందో, వాగ్ధాటి ఏదైతే ఉందో దాన్ని చాలా ఇష్టపడతాను. ఇట్లా ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని చూసుకోండి. అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒకరే ఓకే. అన్నిట్లోని కాకపోయినా ఒక్కొక్కరి ఆశయాల్లోనేమో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ గారు. వాగ్ధాటికొచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంకొకటి వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, శత్రువుని కూడా మిత్రుడిలాగా చూడడం. హ్మ్. అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. అలా నరేంద్ర మోదీ గారిని చూడండి. వారు కూడా అంతే. ఒక అకుంఠిత దీక్షాపరులు వారు. అంటే సంకల్ప బలం చాలా బలమైంది నరేంద్ర మోదీ గారు. ప్రపంచమంతా ఎదురు నిలుస్తున్నా కూడా, ఎదురై మన పైన దాడి చేయాలని సిద్ధపడుతున్నా కూడా, ధైర్యంగా నిలబడి మనమేంటో మనం అంటే చూపించడం ఒకటైతే, మన లక్ష్య సాధనని చేరుకోవడం అనేది నరేంద్ర మోదీ గారిని చూసి నేను నేర్చుకున్నా. హ్మ్. ఎందుకంటే 2014కి ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఇన్‌ఫాక్ట్ గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు నుంచి కూడా అసలు గుజరాత్ రాష్ట్రంలోకి కూడా కాలు పెట్టినటువంటి సందర్భం ఉన్నది. అలానే అమెరికా గూడా మా దేశానికి రావద్దు అని చెప్పని వీసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అవును. అంటే ప్రపంచమంతా గూడా ఒక రకమైన ముద్రని వేసి వారి పైన అంతలాగా అవమానపరిచారు. కానీ నేడు అదే ప్రపంచం, అదే రెడ్ అమెరికాతో కార్పెట్ ఏసి సహా పిలుస్తున్నారు. మోకరిల్లుతోంది. ఈ మధ్య ప్రయాణంలో ఆయన ఎంత నలిగుంటారు? ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారు? ఎన్ని ఇబ్బందులను తట్టుకొనుంటారు? అలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే, ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి. వికసిత భారత్ అంటే లక్ష్యాన్ని ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని, దీన్ దయాళ్ గాని, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు గాని ఇచ్చిన లక్ష్యాన్ని తీసుకొని ముందుకు ఏ విధంగా వెళ్తున్నారో, వారిని చూసి నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఇంకొకటి నాకు రోల్ మోడల్ అని కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ, నా బలమైనటువంటి సంకల్పం, విశ్వాసం భారతమాత. అంటే నాకు ఈ జన్మ ఇప్పుడు ఎన్నో సాధించేసాం. మామూలుగా నేనైతే చాలా తక్కువ వయసులోనే రకరకాలుగా అచీవ్‌మెంట్స్ వచ్చాయి. నేను అమెరికా నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో నా పేరొచ్చింది. దాదాపు 30 దేశాల నుంచి నాకు అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్ వచ్చాయి. మొట్టమొదటి భారతీయురాలిని ఇంటర్నెట్ లేకుండా ఈమెయిల్స్ పంపించడంలో. అలాగే మూన్ ఎర్త్ కమ్యూనికేషన్ చేసిన దానిలో నేను మొట్టమొదటి మహిళని. హ్మ్. ఇ ఇలా ఎన్నో వచ్చాయి నాకు. ఎంతో చూసాను జీవితాన్ని. కానీ ఒక స్టేజొచ్చిన తర్వాత మనకనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చేసింది ఓకే. అంటే సమాజ సేవలో గూడా 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. సునామీ దగ్గర నుంచి 30 పైగా అత్య అత్యంత బీభత్సమైనటువంటి కెలామిటీస్‌లో చావుకి ఎదురెళ్లి మరి మేము కమ్యూనికేషన్ ఇచ్చాము. హ్మ్. నేను అమాచ్యూర్ రేడియో ఆపరేటర్, గ్రేడ్ 1 ఆపరేటర్. సో, అటువంటి సందర్భాల్లో అసలు ఇంటికి వెనక్కి వెళ్ళే పరిస్థితులు గూడా పసిఫిక్ సముద్రం దగ్గర నుంచి సముద్రాల మధ్యలో, కొండల మధ్యలో మనుషులెవరు లేని ఐలాండ్‌లో ఇప్పుడు చెప్పట్లే నేను. 2009లో అంటే అప్పుడసలు ఇంత ఇంటర్నెట్ గాదు గదా! కనీసం మొబైల్ ఫోన్స్ గూడా పెద్దగా లేవు. పర్సనల్‌గా. గూగుల్ గూడా లేదు. అలాంటిది ఎక్కడో ఒక మారుమూల ఆహ్, కో సెంట్రల్ అమెరికాలో కోస్టారికా అనే ఒక దేశంలో ఆ ఫోటో కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు అప్పట్లో. అవును. మనుషులెవరూ లేనటువంటి ఒక ఐలాండ్‌లో పెద్ద చాలా థిక్ ఐలాండ్ అన్నమాట అది. మనుషులెవ్వరు ఉండరు. కేవలం జంతువులు, చుట్టూరా బీచ్‌లాగా ఏముండదు. కొండలుంటాయి. ఇదెందుకు చెప్తున్నానంటే మహిళలాగా అంటే ఒక సంకల్పం. ఇప్పుడు చాలా మందికి కొన్ని లక్ష్యాలుంటాయి. సంకల్ప బలం ఉంటుంది. నాకొక మహిళలాగా ఎంత దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని వీళ్ళ నుంచి నేను అంటే తీసుకున్నాను. అఫ్‌కోర్స్ నిజమే. నరేంద్ర మోదీ గారనంటే రీసెంట్ టైమ్స్ అనుకోండి. కానీ హ్మ్. పాతకాలం నుంచి గూడా, ముందు నుంచి గూడా
అంతటి లక్ష్య సాధనలో వారిలాగా స్ఫూర్తితో ముందుకెళ్తూ నా ఏకైక లక్ష్యము భరతమాత సేవలో నా చివరి నిమిషం వరకు కూడా, నా చివరి ఆయుష్ వరకు కూడా నేను ఆవిడ పాదాల వరకు సేవ చేయాలంతే. యామిని గారు, సాధారణంగా ఇప్పుడు మీరు కొన్ని అచీవ్‌మెంట్స్ గురించి చెప్పారు. 30 దేశాల నుంచి అంటే 30 కంట్రీస్ నుంచి మీకు అవార్డ్స్ వచ్చాయి. చాలా మందికి కొన్ని కొన్ని అంటే మన పరిధి వరకు మాత్రమే మన గోల్స్ ఉంటాయి. కొంచెం బాగా చదివేవాళ్ళనుకోండి, నేను ఇంజినీరింగ్ చేయాలి, ఇంజినీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఇంకొంచెం వెళ్లారనుకోండి ఐఏఎస్ అవ్వాలి. ఇలాగా మన సర్కిల్ వరకునే మన గోల్స్ ఉంటాయి. పరిధి దాటి అంటే సర్కిల్ దాటి గలగడం అనేది అంత చిన్న విషయం కాదు. మన పేరెంట్స్ సపోర్టో లేకపోతే మనల్ని పుష్ చేసేవాళ్ళు చిన్న ఏజ్‌లో మనకు తెలీదు కదా! ఇవన్నీ ఎలా వచ్చాయి మీకు? అంటే ఎలా తెలిసాయి? ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, అలాంటివి ఒకటుంటాయి. అవంతా మాకు తెలీదు. అదేలే. సీరియస్‌లీ తెలీదు. స్కూల్ చదువుకున్నాము, ఒక డిగ్రీ ఉండాలి, ఆడపిల్ల పెళ్లి చేసి ఇక్కడ మాత్రమే ఉండిపోయాం. మీకెట్లా? అంటే మీ నేను కూడా ప్రాపర్ ఇవన్నీ ఏంటి? అత్యంత సాధారణమైనటువంటి, అత్యంత పేదరికమైనటువంటి, ఇంకా చెప్పాలంటే గనక మేము బ్రాహ్మిన్స్. సో, మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవాళ్ళు. సో, మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నా, తర్వాత తర్వాత మా నాన్నగారికి జరిగినటువంటి ప్రమాదాల కారణంగా అనుకోండి అన్నీ పోగొట్టుకున్నాం. లిటరల్లీ అన్నీ పోగొట్టుకొని నేను చాలా గర్వంగా చెప్తాను ఈ మాట గూడా. ఒకానొక స్టేజ్‌లో అంటే నేను చాలా చిన్నగున్నప్పుడు రైల్వే స్టేషన్‌లో 3 రోజులు పడుకున్నాం మేము. నేను, మా కుటుంబం అంతా గూడా రైల్వే స్టేషన్‌లో ఆ పంపు నీళ్లు తాగుతూ కనీసం ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితులలో 3 రోజులు గూడా పడుకున్నాం. అటువంటి అత్యంత దారుణమైనటువంటి పేదరిక కుటుంబం నుంచి వచ్చా నేను. ఎట్ ద సేమ్ టైమ్ హిందూ ధర్మాన్ని పాటిస్తూ, ఎందుకంటే అంత పేదరికం పేదలైనా, ధనికులైనా ధర్మం ధర్మమే. మా నాన్నగారి వృత్తి పౌరోహిత్యం. సో, అక్కడి నుంచి గూడా ధర్మబద్ధంగా అంటే లేని దాని కోసం ఆశపడకుండా, ధర్మానికి వ్యతిరేకంగా తప్పులు చేస్తూ మనం అనుకున్నది సాధించడం అనేది మా నాన్నగారు నేర్పించలేదు కొన్ని ఏ అంశాలు. ఊరండి మీది? నేను పుట్టింది గుంటూరు. గుంటూరు దగ్గర పట్టాభిపురం. కానీ నేను పెరిగిందంతా కూడా హైదరాబాద్ భాగ్యనగరమే. నా ఓహో! కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ గాని అంతా కూడా హైదరాబాద్. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం గదా! అవును. ఇప్పుడు విడిపోలే. అందరం మోరార్‌లెస్ ఆంధ్రప్రదేశే కదా! అవును. సో, అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో నేను పెరిగాను. ఇక్కడికి మీ మీ అంటే మైగ్రేట్ అయిపోయారా మీరు? వచ్చేసారా? ఆంధ్రప్రదేశ్‌కా? అంటే హైదరాబాద్‌కి ఎట్లా వచ్చారు? గుంటూరు మా నుంచి? నాన్నగారి వాళ్ళ పెళ్ళికి ముందు నుంచి కూడా ఆయన ఇక్కడికి, పూర్వీకులు ఇక్కడికి రావడం జరిగింది. హుహు. సో, అట్లాగా మరి పెళ్ళయిన తర్వాత ఇక్కడే పెరగడం జరిగింది ఆహా! అట్లాగనమాట. సో, హైదరాబాద్‌లోనే. సో, హైదరాబాద్‌లోనే కంప్లీట్‌గా అంతా. ఓకే. ఆ విధంగా అదే పేదరికంలోంచి వచ్చినప్పటికి గూడా ఒకటైతే విలువల్ని నేర్పిచ్చారు. విలువలు నేర్చుకోవడానికి డబ్బుతో పని లేదు. డబ్బున్న వాళ్ళకి అందరికీ విలువలుంటాయని కూడా లేదు. కావాల్సిందేంటంటే ధైర్యం ఉండాలి. ఎన్నో అవమానాలు పడ్డాను. సొంత చుట్టాల దగ్గర నుంచి, ఇంకా చెప్పాలనంటే సొంత చుట్టాల నుంచి వాళ్ళ ఇళ్ళకి కూడా రానిచ్చేటువంటి వ్యవస్థ లేదు మాకు. అంటే లేదు గాబట్టి అంతటి అవమానాలను అంటే ఎదుర్కొన్నాను. కేవలం డబ్బు లేదు కాబట్టి దూరం పెట్టేసారా? ఉంటారు గదా! అలా పెట్టేవాళ్ళు కూడా అందరి కుటుంబాల్లో ఉంటారు సహజంగా. అవును. సో, మా మిగతా నాన్న వైపు వారు గాని, అమ్మ వైపు గాని బాగా చదువుకున్నారు. మంచి విద్యావంతులు, బాగా ఉన్నవాళ్ళు అప్పట్లోనే. కానీ మరి ఏమనిపిచ్చిందో ఏమో, పేదరికం ఎప్పుడైనా అందరిని దూరం చేస్తుందన్నట్టుగా అలానే అవమానాలు పెట్టారు అప్పుడు కూడా. హ్మ్. అన్నీ భరించుకున్నాను. కానీ నాకున్నటువంటిది అంటే నేనే కాదు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి మహిళ ఖచ్చితంగా నాలాగా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా నా తల్లి లాంటి తల్లి ఉంటుంది. నా తల్లి అంతటి కష్టంలో తను ఎక్కడో గుంటూరులో పుట్టి అసలు ప్రపంచం అంటే తెలియదు. హైదరాబాద్ కాదు కదా! గుంటూరు గూడా తెలియనటువంటి తల్లి మా అమ్మగారు. హ్మ్. అటువంటి ఆవిడ హైదరాబాద్‌కొచ్చి ఇన్ని కష్టాలను చూస్తూ నిలబడి, పిల్లలంటే ఇంతలాగా ఆవిడ పోరాడింది మా కోసం. మా అన్నయ్య వేద పాఠశాలలో జాయిన్ అయ్యాడు. నేను ఆడపిల్లని కాబట్టి ఇంట్లో ఉంచుకున్నారు. సో, ఎన్నో పోరాటాలు. ఒక పూట ఒక ముద్ద పెట్టడానికి కూడా ఆవిడ పోరాటం చేయాల్సొచ్చింది అమ్మా, నాన్న కలిపి. అలాంటి ఆవిడ పట్టుదల. అదే చెప్తున్నాను కదా! ప్రపంచమంతా వ్యతిరేకంగా వెళ్ళినా కూడా నిలబడగలిగేది స్త్రీ. దట్టు భారతీయ స్త్రీ తల్లి. ఇది నేనే కాదు, మన ప్రతి ఇల్లులో మనం చూస్తే మన తల్లి ప్రతి ఒక్కరికి ఇలాంటిదే ఉంటుంది. సో, హ్మ్. తండ్రైనా కాస్త విసుగు చెందుతాడేమో కానీ, ఇబ్బంది పడతాడేమో గానీ, తల్లి అది పక్షి కానివ్వండి, కుక్క కానివ్వండి, మనిషి కానివ్వండి, తల్లి స్త్రీ, తల్లి తల్లే. దాని బిడ్డల్ని కాపాడుకుంటుంది. మొండి ధైర్యంతో ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనందరికీ చాలా మందికి, ఈ మహిళలకి బొద్దింకను చూస్తే భయం ఉంటుంది. అవును. బల్లిని చూస్తే భయం ఉంటుంది సహజంగా. పరిగెత్తుతాం మామూలుగా. అంత పరిగెత్తుతాం గదా! అదే గనుక మన పిల్లలకి,
లేదా మన ముఖ్యంగా పిల్లలకి స్త్రీ అనేటప్పటికి పిల్లల జోలికి ఎవరైనా వస్తే అవతల వాళ్ళని నోరుతో కొరికైనా చంపేస్తాం. అంటే ప్రమాదం ఉంది అన్నప్పుడు మనకేమవుతుందని కూడా ఆలోచించం. వచ్చేది చిరుతపులైనా సరే దాన్ని ఎదుర్కుంటాం కానీ పారిపోతాం ఆ పిల్లల్ని వదిలేసి. పారిపోం గదా! అవును. ఎదురు నిలబడతాం. మన ప్రాణాలు పోయినా సరే పిల్లల్నయితే బతికించాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. అలాంటి గొప్ప తల్లి నా తల్లి. అందరి తల్లులు ఉన్నారు అలాంటి మాతృమూర్తులు. యాక్చువల్‌గా ఇది భారతీయ స్త్రీ యొక్క డీఎన్ఏ అది. ఎందుకంటే భారతీయ మనం చూస్తే మన ఆరాధన చేసేది శక్తి స్వరూపిణి. హ్మ్. మనం ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తులని అంటున్నాం. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది సరస్వతి అయితే గనక, మన ఇచ్ఛ అనుకున్నటువంటి అన్నిటికి చేసేటటువంటి శక్తిని కలిగించేది లక్ష్మి అయితే, దేన్నైనా తట్టుకొని నిలబడగలిగేటటువంటి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేది దుర్గ. సో, అలా సో, మీ ఇలాగా అమ్మగారి ప్రోత్సాహంతో ప్రతి భారతీయ స్త్రీలు పుట్టిన గర్భంలో ఒక అమ్మాయి పడింది అన్నప్పుడే, ఆ గర్భస్థ శిశువు దగ్గర నుంచి మనము చనిపోయేంత వరకు కూడా ప్రతి భారతీయ స్త్రీలోనూ ఇన్ని లక్షణాలుంటాయి. హ్మ్. ఆకలేస్తుందనంటే మనకు ఓపిక లేకపోయినా జ్వరంగా ఉన్నా, మనకి 104 తొల్లు కాలుతున్నా కూడా పిల్లల ఆకలంటే గబగబా వెళ్లి వంట చేస్తాం. నేను చెయ్యను అనే పరిస్థితి నాకు అనలేరు. తెలిసి ఏ తల్లి అనలేదు. అవును. అలాగే కోపం వస్తే దండిస్తాము కూడా. చెప్పానుగా దుర్గలాగా దండిస్తాం. పిల్లలు తప్పు చేస్తున్న దండిస్తాం. ప్రేమలాగా ఉన్నప్పుడు దగ్గర తీసుకుంటాము. చదువులు దగ్గరుండి నేర్పించినప్పుడు మనకి అ, ఆ ఇలు రాకపోయినా కూర్చోబెట్టి ఏదో రామాయణమో ఏదో ఒకటి చెప్తుంటాం. ఇది మంచి బుద్ధి, అది మంచిది కాదు అనేసి. ఇటువంటి భారతీయ స్త్రీ తన డీఎన్ఏలోనే ఉంది. ఎందుకు అది అక్కడ సనాతన ధర్మం నుంచి వచ్చింది. హ్మ్. ఆ పరాశక్తి నేను ఎక్కువగా ఆవిడని నమ్ముతాను గాబట్టి, అసలు నా జీవితమే ఆవిడ గాబట్టి, నమ్మడం కూడా కాదు, నా జీవితమే నా శ్వాసనే ఆవిడ కాబట్టి, ఆ పరాశక్తి చెప్తాం మనకొక దీంట్లో ఉంటుందనమాట. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. చాలా మంది పిచ్చి మూర్ఖులు అడుగుతుంటారు. ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఎక్కడెక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండడని అడుగుతారు. అది కాదు. వేదమే చెప్పింది మనకి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే శక్తి. నా 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 నోట్లోంచి వచ్చే శక్తి, నా చెయ్యిలో ఉన్న కదలిక శక్తి, మీరు కనురెప్పల్లో ఉన్నటువంటి శక్తి, నేను పీలుస్తున్న గాలి శక్తి. ప్రతి శక్తి రూపంలోనూ ఉంది. ఏ చేసి అంటే శక్తి ఏదైతే మనం హ్మ్. నడవాలంటే శక్తి కావాలి కదా! ఆహారం తిన్నది అరిగించుకోవడానికి కూడా శక్తి కావాలి. అగ్ని కావాలి. అది కూడా ఆవిడే అన్నమాట. యా దేవి సర్వభూతేషు క్షమా రూపేణ సంస్థిత. ప్రతి ఒక్కరిలోనూ క్షమా గుణం ఉంటుంది. ఆ రూపంలో ఉంది. ఆకలి రూపంలో ఉంది. నిద్ర రూపంలో ఉంది. శక్తి రూపంలో ఉంది. జాలి రూపంలో ఉంది. అన్నింటా ఉంది. అట్లాగా ఆ డీఎన్ఏని మనకి వచ్చే భారతీయ స్త్రీలకి వచ్చింది. ఇప్పుడు కాబట్టి మీరింత వి ఆర్ పోరాటం నో చేశారు. డిఫరెంట్ ఫ్రమ్ ద గాడెస్. అందుకే అంటారు. హ్మ్. భారతీయ స్త్రీని ఏమంటారు? పుట్టగానే ఇంకొక మాట మీరు అవును. వినే ఉంటారు. అమ్మవారు పుట్టిందిరా, అవును. లక్ష్మీదేవి మహాలక్ష్మి పుట్టిందిరా పుట్టింది అంటారు. అని ఎందుకంటారు? మిగతా ఏ మతంలోనూ అన్నారు. హ్మ్. మీరు ఇదే క్రైస్తవ మతాన్ని చూడండి. పక్కటెముకల నుంచి పుట్టింది అని ఎవరైతే వీళ్ళు ఆద్యులని అనుకుంటున్నారు క్రైస్తవ మతానికి, ఆమెను కూడా తిండి పెట్టకుండా చంపేశారు. కేవలం స్త్రీ అని. మీరు క్రైస్తవ గ్రంథం చూడండి. హ్మ్. క్రైస్తవుల్లో కూడా మొదట్లో ఆ 2000 సంవత్సరాల కిందట క్రైస్తవ మతంలో పుట్టిన ఆడవారిని చంపేసేవాళ్ళు. వారిని మనుషుల్లాగా కూడా చూడకుండా తిండి పెట్టకుండా చంపేశారు. అదే ఇస్లాంలో కూడా చూడండి చాలా కట్టుబాట్లు వాళ్ళకి. ఇల్లు దాటి కాదు కదా బుర్కా వేసుకొని ఎక్కడికి రావడానికి కూడా ఉండదు. హ్మ్. కేవలం భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే దుర్గలాగా పూజిస్తున్నాము. పుట్టినప్పుడు కూడా పిల్లలకి గజ్జెలు వేస్తాము. బారసాలప్పుడు పట్టు లంగాలు వేస్తాము. లక్ష్మిలాగా ఉంటాము. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బంగారం పెడతాము. పొలాలిస్తాము. ఉన్నా లేకపోయినా ఎంతో కొంతని చేసి. ఎందుకు? మన ధర్మంలో మాత్రమే ఆ దేవత అమ్మాయి వేరు వేరు కాదని చెప్తాం. అందుకనే మనమే అంటాం. ఆడపిల్లరా జాగ్రత్తగా చూసుకో అని. ఏ విధంగా అయితే మన ఇంట్లో బంగారం ఉంటే బంగారం జాగ్రత్త అని అంటామో, అంతకంటే విలువైంది అవును. కాబట్టి జాగ్రత్త అని అంటారనమాట. హ్మ్. అంటే ఇది తెలియదు చాలా మందికి. సో, ఇట్లాంటి ఆ శక్తి స్వరూపమైనటువంటి నా తల్లి మమ్మల్నంత కష్టపడి పెంచింది. నేను కూడా ఆ సంకల్పం నాకు అలానే వచ్చింది. ఈ రోజున ఈ స్థాయిలో యామిని అంటే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసే స్థితిలో అయినా నేను అన్ని సాధించడానికైనా ఖచ్చితంగా నా తల్లిదండ్రులు పడ్డది. తర్వాత నా భర్త, నా జీవితంలోకి వచ్చినటువంటి నా భర్త. హ్మ్. చాలా మాది వేరే త కులమైనప్పుడు తనది. తను హి ఈస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కాస్ట్ కమ్మవారు. హ్మ్. అయినప్పటికీ కూడా ఒక లక్ష్యంతోటి ఈ అమ్మాయి అంటే ఇద్దరం అనుకోని ఏ రోజైతే పెళ్లి చేసుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా చెప్పాలంటే నా ఎదుగుదల కోసం తను చాలా త్యాగాలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే. పిల్లల్ని చూసుకోవడం దగ్గర కానీ అంటే నేను విదేశాలకు వెళ్ళినప్పుడు మరెవరు చూస్తారు?
తల్లి ఉన్నప్పటికీ కూడా తండ్రి అవును. కూడా ఉండాలి కదా. సో ఎన్నో త్యాగాలు చేశారు ఆయన కూడా. అంటే ఒక స్త్రీ వెనక పురుషుడు ఉంటారు అని అంటారు కదా. పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి స్త్రీ విజయం వెనక పురుషుడి పాత్ర కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని అచీవ్ చేయడానికి సో, మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. అమ్మ ప్రోత్సాహం చాలా ఉండింది కదా! సో, ఎలానో మీ మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి, మీ ఇద్దరిది డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గాలు, కాస్ట్ రైట్? సో, అంటే ఫస్ట్ నుంచి మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఒక వేలో వెళ్తూ ఉన్నారు. సో, వేరే వేరే సామాజిక వర్గం వచ్చేసరికి అదొక డిఫరెంట్, అక్కడ కొన్ని పద్ధతులు వేరేగా ఉంటాయి. ఫుడ్ విషయంలో కావచ్చు, కొన్ని వాళ్ళు తింటారు, మనం తినము. సో, ఇలా ఒకలా అంటే కొన్ని అవును. రోజులు బానే ఉంటది. తర్వాత ఎక్కడో మనకు అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటివేమన్నా ఫేస్ చేసారా? లేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి గూడా మా అత్తగారి వైపు వారు పెద్దగా మాంసాహారం ఎక్కువగా తినేవారు కాదు. హ్మ్. మా వారికి కూడా అంత పెద్దగా అలవాటు, ఆశ, కోరిక ఎక్కువగా లేవు. ఒకవేళ తనకు అట్లాంటిది ఏదైనా ఉన్నా గూడా తను బయట తినేసొచ్చేవారు. కానీ నేను మొదటి నుంచి గూడా మా ఇంట్లో హ్మ్. నేనైతే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కనీసం గుడ్డు గాదు గదా! అంటే గుడ్డు దగ్గర నుంచి వెల్లుల్లి కూడా నేనైతే వండను. చాలా మంది తిను. ఆనియన్స్ కూడా పెద్దగా అదే వాడరు. చెప్తున్నాను. ఆనియన్స్ నేను కూడా అంతే. ఆ! ఆ! నేను ఆనియన్స్ తినను, వెల్లుల్లి తినను, గుడ్డు అసలకే తినను. అంటే ఈ రెండే తినని ఇవే వాళ్ళు ఇంకేం అవేదేం తింటారు. అదేం కాబట్టి తింటారు. ఇంట్లో అటువంటి అందులోను అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి చాలా సాత్వికంగా కాస్త నాకు మడి ఆచారం అనేది చాలా ఎక్కువ. అంటే నన్ను బయట చూసేటప్పటికి అందరూ అలా అనుకోరు. నేను పాలిటిక్స్‌లో మాట్లాడుతుంటే చాలా రకరకాల నా పైన నిందలు కూడా వేశారు. హ్మ్. క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు. కానీ మనమేంటో మనకు తెలుసు. మనకంటూ ఒక అంతరాత్మ అంటే అవును. పర్సనల్ లైఫ్ ఉంటుంది గదా! సో, చాలా మడిగా, శుచిగానే నేను అంతా చేసుకుంటాను. దానికి మా వారు కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మా అత్తగారు వాళ్ళు కూడా ఎప్పుడు ఇబ్బంది ఇప్పుడు పెట్టలేదు. హిందూ సో ఫ్యామిలీ అయినా సరే చాలా మంది దేవుడిని పూజిస్తారు, ఆరాధిస్తారు. కాకపోతే ఎట్లా ఉంటుందో ఉదయాన్నే లేచామా, ఓ దీపం పెట్టుకున్నామా, పనులు చేసుకున్నా. బట్ మిమ్మల్ని చూస్తే నాకది అనిపించట్లేదు ఇప్పటి వరకు. అంటే ఇంతవరకు నేను స్టార్టింగ్ క్వెషన్ కూడా నేను పాలిటిక్స్ నుంచి అందుకే తీసుకున్నాను. మిమ్మల్ని నేను అట్లనే చూడగలుగుతాను. బట్ మీరు మాట్లాడుతుంటుంటే కంప్లీట్‌గా నా నా మైండ్ చేంజ్ అయిపోయింది. మీకేమో ఉదయం లేవగానే నాకు తెలిసి అమ్మవారితోనే మీరు ఉండేలా ఉన్నారు. కాస్త భక్తి ఉదయం ఎక్కువ కాదండి. కనిపిస్తుంది. ప్రతి సెకండు నా శ్వాస తీసుకునే హంస అంటాం. సోహం ఆ! హంస అని. నా ప్రతి శ్వాసలోనూ ఆవిడే ఉంది. ఇప్పుడు ఉదయం లేవగానే మరీ ఇంత భక్తి చూస్తుంటుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఈ మడి ఆచారాలు? ఏమనరండి. ఎందుకంటే మంచిదే గదా! ధర్మబద్ధంగా ఉంటే మంచిదే కదా! హ్మ్. ఇప్పుడు ఏదైనా మనము చెడు అలవాట్లకు పోయి, వ్యసనాలకు పోయి, ఉన్న ధర్మాన్ని కాలరాస్తుంటే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడతారు. హ్మ్. కుటుంబాల్లో మహిళలే ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. తల్లి పాత్ర అవును. ఎక్కువుంటుంది. కాబట్టి నేనెంత ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటేనే నా కూతుర్లు కాబట్టి వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళు అసలెప్పుడు ఇబ్బంది పడలేదు. మీ నాకు పిల్లలు ఒంట్లో కూడా బాలేని ఇప్పుడు నెలసరి ఎట్లాగా వస్తుంది కదా! హ్మ్. వచ్చినప్పుడు మా వారు చేస్తారు. ఆ హ్మ్. ఇబ్బందేమీ లేదసలు. పిల్లలు ఎందుకంటే కూడా మీలాగే పెరుగుతారా? లేకపోతే వాళ్ళు అప్పుడప్పుడు ఖచ్చితంగా ఏమన్నా చికెన్‌లవి నాలాగానే తింటారా? పెరుగుతున్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా అన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళతో కూడా అలానే చేయిస్తూ చేపిస్తారా? ఉంటాను కూడా. ఓకే. అన్నీ తెలుసు వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు యామిని గారంటే ఒక పొలిటీషియన్‌గా మీరు మా అందరికీ పరిచయం అయ్యారు కాబట్టి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫారెన్‌లో చదువుకొనొచ్చారు. ఇన్ని అచీవ్‌మెంట్స్ వచ్చాయి. ఈ యాంగిల్ మాత్రమే మాకు తెలుస్తుంది. చెప్పాను గదా! పేదరిక కుటుంబం నుంచొచ్చి ఆ! ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు, అప్పుడు మాకు ఫ్రీ పుస్తకాలు గూడా ఇచ్చేవాళ్ళు గాదు. మరదేంటో నాకు తెలియదు గానీ, కొంతమందికి ఫ్రీ పుస్తకాలొచ్చేవి గూడా ప్రభుత్వంలో. హ్మ్. అయితే నేను ఫిఫ్త్ నేను చెప్తున్నాను. నాకు బాగా అంటే గుర్తుంది. బ్రాహ్మిన్స్ అంటే అగ్ర కులాలకి సంబంధించిన వారిగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏవండి కొన్ని బెనిఫిట్స్ ఇదొక రావేమో మిత్ అంట అంటే కదా! బ్రిటిషర్లు గాని మనకి 1500 సంవత్సరాల బానిసత్వం ఈ దేశం ఎదుర్కొంది. 1500 ఇయర్స్. దాంట్లో మొఘలుల పాత్ర దాదాపు 1000 సంవత్సరాలుంది. ఆ బానిసత్వం తర్వాత కూడా హిందూ ధర్మం అనే సనాతన ధర్మం అనేది నిలదొక్కున్నాం మనం. మన చరిత్ర అది. హ్మ్. ఎందుకంటే భారతదేశం జ్ఞానభూమి, కర్మభూమి, వేద భూమి. కాబట్టి యోగ భూమి కూడా. ఇంత పవర్ ఉంది కాబట్టి నిలదొక్కుకున్నాం. కానీ ఆ తర్వాత వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు గాని, బ్రిటిషర్స్ గాని అయినప్పటికీ ప్రయత్నం చేశారు. వాళ్ళు తెలుసుకుందేంటంటే ఈ సనాతన ధర్మాన్ని బ్రేక్ చేయాలి అనంటే గనక దీంట్లో కులాల్లాగా విడగొట్టేసి అంటే మనకి వర్ణాలున్నాయి. వర్ణాలుండేవి 4 వర్ణాలు. కులాలు లేవు. హ్మ్. సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కానీ లేనిపోనివన్నీ చెప్పించి మనలోనే కొంతమంది స్వార్థపరులని వాళ్ళు లొంగ తీసుకొని మన ధర్మం పైన వారితో చెప్పించి ఆ విధంగా తప్పుదోవ పట్టించారు. ఆ క్రమంలో ఏం జరుగుతూ వచ్చిందనంటే అగ్రవర్ణాలు అంటే ఇంకొకటి దీని వెనకాల చాలా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఈ రోజుకి జరుగుతుంది. అందుకనే జేఎన్యూలో చూస్తే ఇప్పటికి గూడా బ్రాహ్మణులను దేశం నుంచి తరిమేయండి అని అంటారు. ఈ రోజుకి కూడా.
ఎందుకు అంటే వారి దగ్గర సరైన సమాధానం ఉన్నా కానీ వెనక కారణం ఏంటంటే ఎప్పటి వరకైతే కేవలం బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు అంటే ఏంటి? కేవలం కులంలో పుట్టినవాడు కాదు. ఏ కులంలో, ఏ వర్ణంలో పుట్టినవాడైనా సరే ధర్మాన్ని ఆచరిస్తే బ్రాహ్మణత్వం వస్తుంది. వాడిని బ్రాహ్మణుడు అంటారు. కులంతో పుట్టినవాడు బ్రాహ్మణుడే. ప్లస్ ఇతర కులాల్లో పుట్టిన వాళ్ళైనా సరే, వర్ణాల్లో పుట్టిన వారైనా ఆ బ్రాహ్మణుడు చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి జీవన విధానాన్ని నడిపిన వాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడే. కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎప్పుడైతే ఇటువంటి అంటే ధర్మాన్ని ఆచరించే వాడిని దూరం చేస్తే ఈ సనాతన ధర్మం ఈ దేశంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతర మతస్థులు, వేరే మతస్థులు ఈ దేశాన్ని కబ్జా చేయాలని 1500 ఏళ్ల నుంచి కాచు కూర్చున్నారు. ఆ ద్వేషంతోటే అగ్రవర్ణాలు మీరన్నదానికి ఇప్పటికీ చాలా మందికి అదే ఉంటుంది. అగ్రవర్ణాలు అంటే అందరు ధనికులను. ఎందుకంటే అగ్రవర్ణాలు పేదలు లేరా? ఏ బ్రాహ్మణుల్లో పేదలు లేరా? నేను పేదింటి నుంచి అప్పుడు వచ్చాను. అనిపించింది అనవసరంగా ఎందుకు పుట్టామా ఈ ఈ ఈ సామాజిక వర్గంలో బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టాను నేను? అందువల్లే కదా మాకొచ్చేవి కూడా ఏమి రావట్లేదు. ఈ రోజున ఈ దేశంలో నాకు తెలిసి అసలైనటువంటి మైనారిటీ ఎవరు? అసలు ఎటువంటి ఫలాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు, ఫలాలు అందని వాడంటే బ్రాహ్మణుడే. ఎందుకనంటే ఓసీలు, ఇంకా చెప్పాలంటే అదే. ఓసీలు ఉన్నవాళ్ళు ఏమీ రావు కదా. ఈ రోజున బ్రాహ్మణుడికి ఏమైనా వస్తుందా? ఏం క్షత్రియుల్లో, వైశ్యాస్లో, రెడ్డిల్లో, రాజులు వీళ్ళందరూ ఓసీ కిందకే వస్తారు కదా మామూలుగా. వారందరిలో కూడా పేదలు లేరా? రండి. ప్రతి 100 కుటుంబాల్లో దగ్గర దగ్గర 80 కుటుంబాలు బ్రాహ్మణులతో 100 రూపాయలకి భోక్తలకు వెళ్తారు. అంటే నెల తిరిగేటప్పటికి 3000 కూడా రాకుండా గుడి దగ్గర పాపం అంతటి పరిస్థితిలో ఉంటారు. కానీ బ్రాహ్మణులు అంటే అందరికీ ఒక వ్యతిరేక భావమే. అంటే 1% 2% చూసి మిగతా అందరినీ ద్వేషించేటటువంటి వ్యవస్థను మనకు తయారు చేశారు. మన మీద కుట్రతో చేశారు. ఈ రోజుకి పథకాలు మాకేమి రావు. మాకంటే అసలు బ్రాహ్మణులకు ఏ పథకాలు వస్తాయి? వైట్ రేషన్ ఏవి రావు కదా. ఏమీ లేకుండా అయినా సరే ఏ రోజు మాకు ఇంత అన్యాయం జరుగుతుందని కూడా నోరెత్తి ఎవరూ చెప్పరు. ఏ రోజైనా మీరు వైశ్యస్ను వచ్చి చూసారా? క్షత్రియస్ను వచ్చి చూసారా? అంటే ఓసీలని చెప్పుకునే మీరు అంటున్నారు అగ్రకులాలని చెప్పుకునేటటువంటి ఎవరైనా సరే మాకు అన్యాయం జరుగుతుంది ఈ రోజు వరకు వచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, లేదంటే గనుక ఇంకో రకంగా చేయాలని ఎప్పుడు బయటపడి యుద్ధం చేయం. సర్దుకుపోతూ ఇంకా ఏదో కష్టపడుతూ పోతాం. అంటే ఇది అందరి గురించి చెప్తున్నాను సహజంగా. కాబట్టి అలాగా పుస్తకాలు ఇచ్చేవి కాదు. నాకు బాగా గుర్తు 5th క్లాస్‌లో మా ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన పాపం ఇప్పుడు లేరు అనుకో, మియాపూర్‌లో చదివాను నేను. అందరూ టీచర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇలా పుస్తకాలు అందరికి ఇవ్వగా అట్లు చిరిగిపోయినాయని కొనిపెట్టేవాళ్ళు. అవి తీసి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పెట్టి నాకు ఇచ్చేవాళ్ళు, న్యూస్ పేపర్లలో పెట్టి. చదువుకో నువ్వు అని. అలాగే చేస్తేనే నేను మొత్తం హైదరాబాద్ అన్ని జిల్లాల్లో అప్పట్లోనే టాపర్ లాగా వచ్చాను. లయన్స్ క్లబ్ వాళ్ళు నాకు ఇంత పెద్ద గజమాలు వేశారు. మా నాన్న ఫస్ట్ టైం అలా 1000 మందిలో అక్కడ కొన్ని వేల మందిలో అంత దూరంలో నించొని ఏడ్చారు ఆనంద బాష్పాలు. అంటే అంత స్థాయి నేను అదే చెప్తున్నాను కదా. మనము చదువుకోవాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా డబ్బుండి చాలా మంది అనుకుంటారు స్పూన్ ఫీడింగ్‌తో పుట్టారు వీళ్ళు, గోల్డెన్ స్పూన్‌తో చేస్తున్నారు అని. అవన్నీ నిజాలు కాదండి. నేను ఒక్కదాన్నే కాదు. ఈ రోజున దాదాపుగా బాగా సక్సెస్‌ఫుల్ పీపుల్ అందరూ కూడా ఇటువంటి కఠినమైన బ్యాక్‌గ్రౌండ్ తోటే వస్తారు. తెలుగు మీడియంలోనే చదువుకున్నారు మీరు? పక్కా తెలుగు మీడియమే ఎప్పటి వరకు? 10th చదువుకున్నాను అసలు. వరకునా? ఇంటర్ వరకునా? ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియమే. ఆ తర్వాత ఎట్లా మరి? ఇప్పుడు చాలా మందికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకే. తిప్పలు పడ్డాము. అంటే అదే చెప్తున్నాను, కోరిక ఉండాలి. నన్ను అంతెందుకు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా, అంటే నేను డిగ్రీ చేస్తున్న ఉద్యోగంలో చేరాను. ఒక పార్ట్ టైం జాబ్ లాగా. అప్పుడున్న మా పరిస్థితికి కంప్యూటర్ కాదు కదా, ఏమి రావు అసలు. నిజంగా అంత పెద్ద ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. చాలా అవమానించారు. ఎంత అంటే ఏది రాదని అవమానాలు, పేపర్లు మొహం మీద ఇలా ఇసురు కొట్టడాలు, చాలా అవమానాలు పడ్డాను. అదే నాలో కసి పెంచింది. నాకు యామిని అని ఒక పదంలో మీ గురించి మీరు ఏదైనా నిర్వహించుకుంటారని అడిగితే నేను ఒకటే పదం చెప్తాను. నాలో ఉన్న పంతము, కసి, సంకల్పం. ఒక పర్సనల్ క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే. ఇప్పుడు యామిని అంటే చూడ్డానికి చాలా బావుంటారు. మీరు ఆ టైంలో తెలుగు మీడియం నుంచి చదువుకున్నారు. అండ్ కాస్త ఫినాన్షియల్‌గా డౌన్‌లో ఉన్నారు. సో, ఉద్యోగం చేసుకుంటే కాస్త ఇంటికి భరోసాగా ఉంటారు. ఈ టైంలో కాస్త ఇంగ్లీష్‌లో మీరన్నట్టుగానే అటు ఇటు మేనేజ్ చేయగలిగాను. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిస్‌బిహేవ్ చేయడం, లేకపోతే సరే అంటే మన 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 యొక్క అవసరాన్ని వాళ్ళు అవకాశంగా చూసే సందర్భాలు చాలా ఉంటాయి కదా! అవును. అలాంటిదేమైనా ఒక మహిళగా ఫేస్ చేసారా మీరు? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది అంటే నేను ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. మీరన్నట్టుగా ఇట్లాగా నా ప్రయాణం అనేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో అని సోమాజిగూడ నుంచి మొదలైంది.
సో వారు అంటే ఇట్లా అక్కడే నేను మొదట జాయిన్ అయ్యింది. చాలా నేర్చుకున్నాను. నాకు ఇన్‌ఫాక్ట్ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆ సంస్థనే. అన్ని విధాలుగా నాకు జీవితాన్ని ఇచ్చింది కూడా. అక్కడ ఎటువంటి నన్ను ఇబ్బంది పడలేదు గానీ, ఆ క్రమంలో నేను విదేశాలకు అట్లా వెళ్ళినప్పుడు గూడా నాకు పెద్దగా ఎందుకంటే ఒకటి అవతల వాళ్ళు మంచిగా లేకపోవడం ఒకటైతే, మనం ఎంత దృఢంగా ఉన్నామనేది కూడా చాలా ముఖ్యం ఆడవారికి. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, అది చావు వరకు వెళ్తున్నా, అత్యంత డబ్బున్నా, ఇంకా మనకి ఎటువంటి ఆనందాన్ని ఇచ్చేదైనా సరే, దానికి కూడా లొంగకుండా ఉండాలని ఒక స్త్రీ గనక మనం బలంగా అనుకుంటే, నాకు తెలిసి అంటే చాలా దృఢంగా ఉంటాం మనం. సిట్యుయేషన్స్ ఎదుర్కోగలుగుతాం. హ్మ్. అంతటి చెప్పాగా చిన్నప్పటి నుంచి దృఢమైనటువంటి విలువలు నాకు మా నాన్నగారు నేర్పించారు. సో, తర్వాత తర్వాత నేను కాస్త వ్యాపార రంగంలోకి లేదంటే రాజకీయాల్లోకి అనుకోండి అలా అలాగా వచ్చినప్పుడు కొన్ని చోట్ల కానీ చాలా మటుకు ఇప్పటికి 100లో 98 మంది మగవాళ్ళకి ఈవెన్ టుడే ఇన్ పాలిటిక్స్ హ్మ్. నన్ను చూస్తే అంత దూరంలో ఆగుతారు. ఎందుకంటే తెలుసు ఆమెతో వద్దులే అంటే హ్మ్. అంతవరకే అన్నమాట. నేను అలాగా అక్కడితోటి మనం ఒక లైన్ గీయాలంటాం గదా! మామూలు సహజంగా అలానే కళ్ళతోటి గీసేస్తాం మనం. హ్మ్. అంతవరకు ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు జరగలే. 1, 2 సందర్భాల్లో జరిగాయి. నేను చెంపదెబ్బలు గూడా కొట్టాను. అది కొట్టారా? గూడా ఐఏఎస్ ఆఫీసర్‌లనే కొట్టాను. హ్మ్. సో, అలాంటివి గూడా జరిగాయి. అప్పుడు అందులో మొహమాటం ఏం లేదు. కానీ ఈ చిన్నప్పటి నుంచి ఇంత విలువలతో పెరిగిన యామిని, ఒక లైన్ గీసుకొని అక్కడే ఉండిపోయిన యామిని కూడా పాలిటిక్స్‌కొచ్చిన తర్వాత తెలుసు. ఎ ఎ ఎ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అదే అంటారు ఎక్కడికి గదా! అసలు. ఆ టైంలో మీరెట్లా తీసుకోగలిగారు? చాలా ఇబ్బందులు పడ్డాను. నేను మాత్రమే కాదు, మా కుటుంబం కూడా కొన్ని నెలల పాటు నిద్ర కాదు కదా! అంటే చాలా మెంటల్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాము. అందరికీ ఇప్పుడు స్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముందు నుంచి కొన్ని రంగాల్లో కొంతమంది సమాజంలో ఉంది. ఆడది బయటకొస్తే ఒక రకంగా చూసేదనేది కొద్దిగా ఉన్నది. ఒకప్పుడు లేదు భారతదేశంలో. హ్మ్. మాతృస్వామిక దేశంలో ఉన్నప్పుడు లేనే లేదు. ఆ తర్వాత ఈ మొఘల్స్ ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళు ఆడవారిని అంటే మొగుళ్ళని చంపేసి, సైనికులని ఇంటికొచ్చి లక్షలాది మంది చంపేసి, ఆడవారిని అత్యంత కిరాతకంగా మానభంగాలు చేసి, బ్రెస్ట్ కోసేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఒక మహిళనే అసలు అక్కడ వరకు ఎందుకు 1947 ఇండిపెండెన్స్‌కి ముందు ఇదే సికింద్రాబాద్ రెజిమెంట్ అంటారు గదా! హ్మ్. రెజిమెంట్‌లో మీకు తెలియని నిజాలు నేను చెప్తా ఇప్పుడు. హ్మ్. రెజిమెంట్ అని ఉంటుంది గదా! ఆ రెజిమెంట్‌లలో అప్పట్లో బ్రిటిష్ సైనికులు మరి ఇంగ్లాండ్ నుంచి అట్లా దూరం నుంచి వచ్చేవాళ్ళు. పెళ్ళాలను వదిలేసి వచ్చేవాళ్ళు. పెళ్లి కాని వాళ్ళొచ్చేవాళ్ళు. బ్రిటిష్ అత్యంత దారుణమైనటువంటి చట్టం చేసిందప్పుడు. వ్యభిచార చట్టం అనేసి చేసింది. అది ఎంత దారుణమైనదంటే, మీరు కావాలంటే తీసి చూడండి. ఇప్పుడు గూగుల్ చేస్తే అదొస్తుంది. భారతీయ స్త్రీ మన ఇప్పుడు ఇలాగా ఇంటి ముందు నడుస్తున్నా, బజార్‌లోకెళ్తున్నా, ఆ స్త్రీని పోలీసులు పట్టుకొచ్చేసి, అలా కోర్ట్‌ల ముందు పెట్టేసి, ఈమె వ్యభిచారిని ముద్రేసి ఆ రెజిమెంట్‌కి పంపించేవాళ్ళు. అత్యంత దారుణంగా. అక్కడ ఎంత దారుణమైన సంఘటనలు జరిగాయంటే, ఇవన్నీ మొన్న ఒక మన స్వాతంత్రం 75 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నా. హ్మ్. అప్పుడు మొఘల్స్ అప్పుడు జరిగినాయి. అప్పుడేం జరిగింది కాలక్రమేణా ఆడవారిని రక్షించుకోవాలి, స్త్రీ జాతిని రక్షించుకోవాలని కొన్ని రోజులు ఇళ్ళలోకి ఉంచేశారు. ఎందుకంటే అలా క్రూరంగా ఇబ్బంది పడి, అవమానపడి, మానభంగం పడి చనిపోయే కంటే కొన్ని రోజులు ఎవరికీ మీరుండండి మా కనపడకుండా ప్రాణత్యాగం ఉంటే మేమే వెళ్తామని మగవాళ్ళు అప్పట్లో చేశారు. బయటికెళ్ళారు. పాపం చనిపోయిన వారు చనిపోయారు. పిల్లలు చిన్న పిల్లలుంటే మగ పిల్లల్ని వీళ్ళు పెంచుకుంటూ అలా వచ్చారు. అది ఈవెన్చువల్లీ కాలక్రమేణా అంటే ఒక తరం దాటిపోయిందనుకోండి. హ్మ్. ఏమైపోతుంది? ఇదే అలవాటనుకుంటారు. అంటే మనమైనా అంతే గదా! ఇప్పుడు మన అవును. తల్లిదండ్రులు ఏం చేస్తుంటే అదే చేస్తాం గదా! అలాగే 2, 3 తరాలు దాటిపోయేటప్పటికి ఆ పెరిగిన పిల్లలుంటారు కదా! వాళ్ళకి చుట్టుపక్కల ఏమైపోయిందనంటే స్త్రీ అంటే ఇంట్లో ఉంటుంది. హ్మ్. ఇంట్లో ఉండి ఆవిడ పాపం కాపాడుకోవడం కోసం అంతే చేశారు. కానీ అది గాదు వాస్తవం. ప్రాణాలు కాపాడుకోవడం అప్పటి వరకు గూడా భారతీయ మహిళ మీరు చూస్తే బిజినెస్ చేసేది. రాజ్యాన్ని పాలించింది. సైన్యాధ్యక్షురాల్లాగా ఉంది. మంత్రిలాగా చేసింది. ఎన్నో చేసింది. చెయ్యని పని లేదు భారతీయ స్త్రీ. వేదాలు చెప్పింది. విద్య చెప్పింది. అలాంటి స్త్రీని అలా ఉండాల్సొచ్చింది. అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి మరి దాడులు జరుగుతున్నప్పుడు హ్మ్. కాపాడుకోవాలనుకున్నప్పుడు. అది అలవాటైన వాళ్ళు ఏమనుకున్నారంటే భారతీయ స్త్రీ అంటే ఇంట్లో ఉండాలి. అంట్లు తోమాలి అంతే. బయటికి రాగూడదు. భర్తకి ఎదురు చెప్పగూడదు. వాళ్ళు చూసిన ప్రపంచము ఆ తరం చూసినటువంటిది అదే హిందూ సనాతన ధర్మం అనుకోని అలా ఉండిపోయారు. హ్మ్. దానికి తోడు ఈ బ్రిటిష్ ఎవరైతే నేను చెప్పాను ఇందాక, వాళ్ళందరూ ఇంకా మీ మీ దాంట్లోనే ఉందిది. ఇది మీరంటే అని అలా లేనిపోని చెప్పారు. అది నేర్చుకున్నటువంటి సమాజం మనకిప్పటికీ ఉందింక. ఇంకా పోలా.
కొంతమంది అలానే ఉన్నారు. అది అలాంటి మూర్ఖులు ఆలోచిస్తుంటారంటే మహిళ బయటికి వెళ్తే ఏదైనా రంగంలో ఇప్పుడు మీరున్నారు జర్నలిస్ట్ లాగా. మీరు బయటికి ఇలాంటి వస్త్రాలు వేసుకొని వస్తే ఎంతమంది అనుకుంటుంటారు చెప్పండి? అవును. ఆఖరి మన ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అనుకుంటారు. ఇంట్లో వాళ్ళే అంటారు ఫస్ట్. అంటారు. కాబట్టి అలానే బయట కొన్ని రంగాలు ఇప్పుడు మేము రాగానే ఒక స్త్రీ బయటికి వస్తుందనంటే వాడికి ఎలా ఉంటుందంటే వాడి తల్లి, వాడి చెల్లి, వాడి భార్య తప్పితే మిగతా స్త్రీలందరూ కూడా తప్పుడు చేసేవాళ్ళు, తప్పుడు వాళ్ళనే అవును. భ్రమలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది అక్కడి నుంచి మొదలైంది. ఆ వివక్ష అనేది అక్కడి నుంచి మొదలైంది. అది బయటికి రాలేకపోతున్నారు. తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో, చాలా అవమానాలు పడ్డాము. ఎంతో అంటుంటారు. కానీ అవన్నీ ముళ్ళుంటాయండి. ఇప్పుడు ముళ్ళు లేకుండా ఎక్కడుంటుంది? నా దృష్టిలో నా జీవితం అంతా ముళ్ళ దారే. ఎన్నో ముల్లులు గుచ్చుకుంటున్నా, అవన్నీ ఒక్కొక్కటి పీక్కుంటూ, ఆ రక్తం ఓడుతున్న కాళ్ళతోటే ముందుకు అడుగులు వేస్తున్నా. అలానే వేస్తాను కూడా. అనిపించలేదా నేనెక్కడ ఎందుకొచ్చింది పాలిటిక్స్‌లోకి ఎందుకొచ్చాను? అనిపిచ్చింది. పాలిటిక్స్‌కొచ్చేటప్పటికి ఒక 1000 సార్లు అనుకున్నాను. అందుకే 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు రాజకీయాల్లో ఉండకూడదనుకున్నాను. హ్మ్. రిజైన్ కూడా చేశాను. తర్వాత మళ్ళీ బీజేపీలోకొచ్చాననుకోండి. చాలా సమయం తీసుకున్నాను అసలు కూడా. ఎందుకొచ్చారు పాలిటిక్స్‌లోకి? నేను అది ఎవరి అనుకోకుండా వచ్చానమ్మా. అసలు అనుకున్నది కానే కాదు. ఇది నా వ్యవస్థ కాదు. నాకు నా ఇంట్రెస్టు కానే కాదు. 2014 సమయంలో అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హ్మ్. అటు దేశంలో అప్పటికే 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఈ దేశాన్ని ఇంకా బానిసత్వంలాగా చేస్తూ, ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కొల్లగొట్టి, కుల, మత, ప్రాంత భేదాలతోటి చిచ్చు పెట్టి, దేశ వ్యతిరేక చర్యలతోటి దేశాన్ని సర్వనాశనం చేసింది. అటువంటి సమయంలో అక్కడ నరేంద్ర మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఒక సిద్ధాంతం కలిగినటువంటి కావాలి. అలానే రాష్ట్రం కొత్తగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రానికి ఒక విజనరీ నాయకుడుంటే, కాస్త అనుభవం కలిగినటువంటి వాళ్ళుంటే గనక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెకండ్ కోస్టల్ లైన్ ఉన్నటువంటిది. హ్మ్. సెకండ్ స్టేట్ ఇది మన దేశంలో. ప్రతి జిల్లాకి తనకు అనుకూలమైనటువంటివి వనరులున్నాయి. హ్యూమన్ రిసోర్స్ ఉంది. నేచురల్ రిసోర్స్ ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నంబర్ 1 ఇన్ ఆక్వాకల్చర్, నంబర్ 1 ఇన్ హార్టికల్చర్, నంబర్ 1 ఇన్ ప్యాడీ అనుకోండి, నంబర్ 1 ఇన్ డైరీ ప్రొడక్షన్. ఒకటేమిటి అలా అన్నిట్లో ఉన్నాం. అటువంటి రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే కనుక ఇంకా రాష్ట్రం తొందరగా బాగుపడుతుంది అనుకుని కొంతమంది బిజినెస్ పీపుల్ అంతా కలిపి ఒక నెల రోజులు బస్సు యాత్ర చేసాం. అప్పుడు నా పాప 3 నెల్లో, 6 నెలలు ఎంతో. హ్మ్. అటువంటి బిడ్డను వదిలేసి నేను నెల రోజులు బస్సు యాత్ర చేసి ప్రతి జిల్లాకి వెళ్ళి ఈ జిల్లాలో ఇటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. అందుకే నాయకత్వం కావాలి దాన్ని. హ్మ్. విత్తనం ఉంది, నాటేవాడు కావాలి కదా! అలా టేబుల్ మీద పెడితే మొక్క రాదు కదా! సో, నాటే కెపాసిటీ ఉన్నటువంటి వాడిని ఎన్నుకుందాం అని అలా చెప్పాము. అలాగ అక్కడ మొదలైనటువంటి ప్రయాణం. ఆ తర్వాత కూడా కొన్ని వందలాది టీవీ ఛానల్స్‌లో ఇండస్ట్రియలిస్ట్ లాగా రాష్ట్రానికొచ్చేటటువంటి ఆపర్చునిటీస్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ అలాగ చేశాము. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఫోరం మెంబర్స్ తరపున రాష్ట్రానికి ఎన్నో వందలాది కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాను. అది చూసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్‌ని వేశారు. హ్మ్. 15 మంది మహామహులు జీఎంఆర్ గారు, రతన్ టాటా గారు, అజిం ప్రేమ్‌జీ గారు, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఇట్లాంటి అలాంటి టీమ్‌లో నేను ఒక్కదాన్ని యంగెస్ట్. అలాంటి దాన్ని నా మీద నమ్మకంతో తీసుకొని వచ్చి వారు వేయడం జరిగింది. అలానే స్కిల్ డెవలప్‌మెంట్‌లో రాష్ట్రం 3 సార్లు నంబర్ 1 రావడంలో మా పాత్ర మేము పోషించాం. హ్మ్. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా అడగడము, బాబు గారు అదే అధికార ప్రతినిధిలాగా అనుకోవడం, సరే రావడము. ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నాకు కలిగినటువంటి ఇబ్బందుల వల్ల బయట అసలు రాజకీయాలు వద్దు అని అనుకోవడము. ఆ తర్వాత సరే భరతమాత సేవ చేద్దాము ఇంకా అనుకున్న భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతంతో వెళ్తుంది కాబట్టి ఇందులోకి రావడం. ఇందులో 6 ఏళ్ళు ఇప్పటికి పని చేయడం అన్నీ ఇలా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చాలా వరకు పుంజుకుంది. ఇప్పుడు ఏపీలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది అని ఓ పక్క బీజేపీ అభిప్రాయపడుతున్న తరుణంలో, సరైన నాయకుడు ఏపీలో నుంచి లేరు అని వినపడుతున్న టైంలో యామిని గారిని ఎప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక సీఎం క్యాండిడేట్‌గా చూడొచ్చు ఏపీకి? ఏకంగా సీఎమే. ఆ! మరింకంతే. అసలు తగ్గేదే లేదా? తగ్గేదేలే ఆ! ఎక్కడ. ఏకంగా సీఎమే. అయిపోయింది. మీరు టీడీపీలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధి చేసేసారు. చాలా చూసేసారు. ఇంకా ఈ చిన్న చిన్న పోస్టులు ఎట్లా ఇస్తాం మీకు? చిన్నదిగా అండి. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త పోస్ట్ అనేది చాలా పెద్ద పోస్ట్. హ్మ్. అది పోస్ట్ కూడాను బాధ్యత అది. చాలా పెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే ప్రధానమంత్రి మించి బాధ్యత కార్యకర్తది. ఎందుకంటే కార్యకర్తలు ప్రతీదీ లేనిదే పార్టీలు లేవు. కానీ మా దాంట్లో మా కార్యకర్తదే పెద్ద బాధ్యత. హ్మ్. ఎందుకు ఎవరు సస్పెండ్ చేయలేరు. బేసిక్‌గా ఎవరు అవును. సస్పెండ్ చేయలేరు, ఎవరు ఆపలేరు, ఏం ప్రోటోకాల్ అనరు. అంతే. కార్యకర్తకున్న పవర్స్ అన్‌లిమిటెడ్. హ్మ్. ప్లస్ అలానే
అసలైనటువంటి పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి వద్దన్నా, అవునన్నా, ఓపికున్నా లేకపోయినా కార్యకర్తే తీసుకెళ్తాడు. నాయకులు అనుకోండి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. కానీ కార్యకర్త ఎప్పుడూ పార్టీ కోసం నిలబడతాడు. అటువంటి కార్యకర్తలాగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. 6 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో. రెండోది మీరన్నట్టుగా సీఎం అవ్వాలి అని చెప్పని ఏమో గుర్రం ఎగరవచ్చని భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇది కూడా చెప్తున్నారు. హ్మ్. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఏదైనా సాధ్యం. అందుకే ఒక ట్రైబల్ మహిళని అసలు ఎక్కడో అంతరించిపోతున్నటువంటి ఒక ట్రైబల్ జాతికి చెందినటువంటి మహిళని అత్యంత సాధారణ మహిళని ఈ రోజున రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే ఛాయ్ మీకు తెలుసుగా ఛాయ్ అమ్ముకునేటువంటి వారు ఈ రోజున ప్రపంచ నేత అయిపోయారు నరేంద్ర మోదీ గారు. హ్మ్. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూడండి. అసలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చేటప్పుడైతే సఫాయి కర్మచారి, రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సైకిల్ తొక్కుని పంపు నీళ్ళు ఈ రోజుకి తాగేటటువంటి వాళ్ళని ఎంపీలను చేసింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రులు నిజంగానే అలాంటిది ఉందనుకోండి, నేను సేవ చేస్తూ పోతే ఏదో ఒక రోజు అమ్మవారి అనుగ్రహంతో పార్టీ పెద్దలకు నచ్చితే ఆమెని సీఎం అయినా ఆశ్చర్యం లేదు. ఇది 2029 వేరే పార్టీలు ఉంటే నేను చెప్పలేను. అదే. అంటే నేను కాన్ఫిడెంట్ చెప్తున్నా. ఇది అదే. వేరే పార్టీ ఉంటే ఒక సాధారణ కార్యకర్త యామిని లాంటిది సీఎం అవ్వడం అనేది కష్టమేమో. కానీ భారతీయ జనతా పార్టీలో ఉంటే 20 ఏళ్లకు, 30 ఏళ్లకు, 200కి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2029లో అట్లీస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానైనా మిమ్మల్ని చూడొచ్చు మేము. చెప్తున్నా 2029 అయినా 2229 అయినా సరే నాలాంటి కార్యకర్త ఒక సామాన్య సాధారణ కార్యకర్త అయితే అయ్యే ఛాన్స్ బీజేపీలో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి యామిని గారు యామిని పాలిటిక్స్కి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ సంపాదించుకున్నారంట, చాలా ఆస్తులు ఉన్నాయంట. మరే నిజమే, అందరూ అదే అనుకుంటున్నారు. అప్పులు తీర్చలేక అంటే సాధారణంగా అష్ట కష్టాలు పడుతున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం పొలిటికల్ గా ఉన్న లీడర్స్ ని చూస్తున్నాం అనుకోండి, మంత్రుల్ని, వాళ్ళు కట్టుకునే చీరలు, వాళ్ళు వేసుకునే నగలు, అబ్బా ఏమన్నా కాస్ట్లీ డైమండ్స్ అన్ని వేస్తున్నారుగా. సో మేము ఇప్పుడు యామిని గారిని చూస్తుంటుంటే ఎలా? ఇవేమి డైమండ్స్ కాదండి. ఇవి మామూలు పిచ్చివే. లేదు. సో, నాది అందరూ చూస్తున్నటువంటి సాదాసీదా ఉన్నటువంటి జీవితము. హ్మ్. ఏదో మాకున్నటువంటివి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అది పాలిటిక్స్‌లో రావడానికి ముందు నుంచి గూడా ఉన్నవి. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానివ్వండి, ఫార్మాది గాని. అదే మా జీవనానికి ఆధారము. రాజకీయాల్లోకొచ్చి పెట్టిందే ఉంది గానీ, ఇంతవరకు తీసుకునే ఆలోచన గూడా లేదు. బేసిక్‌గా ఏంటంటే, రాజకీయాలు నేను అంటే అందరికీ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సేవ కోసమే అనుకున్నాను. దట్టు భరతమాత సేవ అనుకున్నప్పుడు ఉంటే మేమంటాం గదా! తనువు, మనం ధనం రూపంలో ఏదైనా సరే అన్ని భరతమాతకి ఇస్తాం. హ్మ్. ఇవ్వాలి బిడ్డల్లాగా. ఆ ఇదితోటి ఇవ్వడం తప్పితే ఇప్పుడు తీసుకునేటటువంటి ఇది లేదు. సాధారణ జీవితంగా ఉంది. ఐయామ్ హ్యాపీ. కాతే మీరన్నట్టు నేను సంపాదించుకున్నా. చాలా సంపాదించుకున్నదేంటంటే, కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి ఒక నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నా. అది నాకు చాలు. ఇప్పుడు బీజేపీలో పవన్ కళ్యాణ్ గారిని చూసేసరికి చాలా క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. నేను ఒక్క 1 వర్డ్‌లో అడుగుతా మిమ్మల్ని. మొన్నటి వరకు చెగువేరా స్ఫూర్తి అన్నారు. అన్ని మతాలు నావే. నేను నా సామాజిక వర్గం కొరకు కూడా నేను నిలబడట్లేదు. అందరి కోసం అని అన్నారు. ఆహ్, ఎవరైతే రైతులు చనిపోయారో వాళ్ళ ఇంటికెళ్లారు. మట్టి నేల మీద కూర్చొని అన్నం తిన్నారు. ఇన్ని చూసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇలా మారిపోయి సనాతన ధర్మం అంటూ భుజానికి ఎత్తుకున్నారు. మోదీ గారి దగ్గర ఒకలాంటి పవర్ ఏదో ఉంటది. అది ఎవరినైనా లాగేసుకోగలరు. అలానే పవన్ కళ్యాణ్ గారిని కూడా లాగేసుకున్నారు అని రకరకాలవి వింటున్నాం. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే మొన్నటి వరకు ఈ హిందూయిజం దీని గురించి కాస్త అగైనెస్ట్ అని కాదు. ఆ వైపు లేని మనిషి ఇప్పుడు సనాతన ధర్మం అంటూ మాట్లాడి దాన్ని నమ్మేలాగా ఉందంటారా? మార్పు ప్రతి మనిషిలో ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతుంది. నిజంగా మోదీ గారు మార్చేసారా? మోదీ గారు మార్చాలి అనే అవసరం కూడా లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారేం చిన్న పిల్లాడు కాదు. హ్మ్. ఆయన ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి అధ్యక్షులు బేసిక్‌గా. అండ్ సినీ రంగంలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నవారు. ఆయనకు ప్రపంచమంతా తెలుసు వారికి. వారేం చిన్న పిల్లలు కాదు ఎవరు కూడా. ఒకరిని బలవంతంగా మార్చడానికి. ఇక్కడేంటంటే మీరిందాక అన్నారు గదా! సనాతన ధర్మంలోనే ఉందది. ఆ మార్పు, ఆ స్వీట్‌నెస్, ఆ గొప్పతనం ఇందాక చెప్పినట్టు యోగ భూమి, కర్మ భూమి, జ్ఞాన భూమి అని ఎవరైతే తెలుసుకుంటామో వేద భూమి అనేసి, ఆ తెలుసుకున్నప్పుడు ఆహ్, దానిలోంచి బయటికి ఎవరు రాలేరు. దానిలోకే వెళ్ళిపోతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటారు ఒక మాట. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాయి దగ్గర మనం చెవి పెడితే, ఆ ప్రతి రాయి గూడా భారత్ మాతాకి జై అంటుంది. భారత్ మాత ఎవరండి? సాక్షాత్తు భారతి. అంటే సరస్వతి భారతి. అలాంటి భూదేవి.
అంటే మన చెవి పెడితే అలా వినిపిస్తుంది. గంగ, ఈ ప్రవహించే గంగ ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడు సనాతన ధర్మం గురించే మాట్లాడుతుందనంటారు. అది నిజము కూడా వాస్తవం. ఈ ప్రకృతి ఎటు చూసినా కొంచెం పొరలు తీసుకొని చూస్తే ప్రకృతి మొత్తం కూడా మనకు ఆ ధర్మం కనపడుతుంది. అది మనకి ఫీల్ అయిన రోజు మనంతట మనము ఆటోమేటిక్‌గా దానిలోకి వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా జరిగింది అదే అయ్యుండొచ్చు అనుకుంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే వారు అంతకుముందు ఇంతలాగా సనాతన ధర్మంతో అసోసియేట్ అయ్యి ఉండకపోవచ్చు. వారు పెరిగిన వాతావరణం కానీ, వారు ఉన్నటువంటి రంగం కానీ ఏదైనా సరే. కానీ ఎప్పుడైతే దీనిలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం యొక్క విశిష్టత, బికాజ్ దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ భారత్. ఈ రోజు కాదు, ఈ సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాల నుంచి భారతదేశపు అఖండ భారత్. హ్మ్. ఈరోజు చూసే భారత్ కూడా కాదు. అఖండ భారత్ యొక్క ఆత్మ యుగయుగాలుగా సనాతన ధర్మం. హిందూ ధర్మం కూడా సనాతన ధర్మం. ఆ ధర్మంలో మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, రాయి అయినా సరే, రప్పైనా, చెట్టైనా, పుట్టైనా, నాగైనా, అదే పామైనా, మనిషి అయినా సరే, అందరిలోనూ ఏకాత్మత భావం అంటే ఈశ్వర భావమే ఉంటుంది. అలాగని అది చెప్పింది సనాతన ధర్మమే. అది ఆలోచన చేసుకున్న రోజు ఇన్ని గొడవలు ఇవేమి ఉండవు. యాహ్! ఎనీవేస్ అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైనట్టుంది. కాబట్టి వారు ఈ విధంగా మారుతున్నారు. మంచిదే కదా! హ్మ్. తప్పు దారి ఏమి కాదు. వారింకా ఆయన తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్తున్నారు. ప్లస్ ఆయన ఈ రోజున ఏదైతే మంచి ధర్మం అనుకుంటున్నారో దాన్ని రక్షించాలని తాపత్రయపడుతున్నారు. యామిని గారిని చూస్తుంటుంటే చాలా దైవభక్తి కనిపిస్తుంది. నాకు నాకు తెలిసి మీతో మాట్లాడడానికి ఒక గంట, 2 గంటలయితే టైం సరిపోదు. ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఇప్పుడు చరిత్ర అడిగాననుకోండి మొగల్ నుంచి తీసుకొస్తున్నారు. సో, ఒక రోజంతా మాట్లాడి ఇంకొంత సబ్జెక్ట్ మిగిలుంటదేమో అనిపిస్తుంది. పాపం ఎక్కువ సేపు నేను మాట్లాడిపించలేను. ఎప్పుడు ఇంతేనా అండి? అయితే దైవభక్తి లేకపోతే రాజకీయం లేకపోతే భరతమాత ఇంతేనా? అంతే. కాస్త అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చూడడం, కాసేపు పాటలు వినడం. నేను సినిమాలు చూడనండి. చాలా, చాలా తక్కువ చూసేది. మీకిష్టమైన హీరో ఎవరు? టఫ్. 'ప్రభాస్'? చిన్నప్పుడు. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు. నేను స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా వచ్చినటువంటి హీరోలు అంటే 'వెంకటేష్' గారు, హ్మ్. తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు. ఆ ఇద్దరి సినిమాలు చూసాను. వెన్ ఐ వాస్ లైక్ సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఆ టైం. ఆ తర్వాత అసలు సినిమాలు చూడలేదు గూడా. ఓకే. నేను ఇప్పటివరకు లేటెస్ట్ ఏ మూవీ చూసానంటే నాకు గుర్తులేదు. ఐ మీన్ ఐ డోంట్ వాచ్ థియేటర్‌కి మూవీస్. వెళ్ళడం. లేదండి. అసలు అంత ఓపిక లేదు. అంత టైము లేదు. నాకున్న సమయం వల్ల నేను ఎక్కువగా ధర్మానికి సంబంధించి రీసెర్చ్ కూడా చేస్తుంటాను. అంటే ఇప్పటికి అష్టాదశ పురాణాలు చదివాను. 18 పురాణాలు ఏవైతే మనకి మహా గ్రంథాలు ఉన్నాయో అవి చదివాను. పారాయణ చేశాను. చదివాను అనకూడదు. పారాయణ చేశాను. ఆ తర్వాత సనాతన ధర్మము సైంటిఫిక్ రీజన్స్. వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం, భారతీయ ధర్మం ఎందుకు అలాగా ఉంది? ఈ రోజుకి గూడా దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంటి ముందు మామిడాకులు కడతారు? ఎందుకు మీకు తెలుసా ఎందుకు మామిడాకులు కడతారు? మన పండగలప్పుడు మామిడాకులే కడతారు. హ్మ్. ఏ చింత చెట్టు ఆకులో కట్టం మనం. అవును. పక్కనే ఉన్నది కట్టం. ఎందుకు? అంటే అలీస్. దాంట్లో ఉన్నది మామిడాకులు ఆకు చెట్టు నుంచి వేరైన తర్వాత కూడా 24 అవర్స్ అవి ఆక్సిజన్ ఇస్తాయి. హ్మ్. 24 అవర్స్. పండగలు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంట్లోకి చాలా ఎక్కువ మందొచ్చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది. హ్మ్. ఆక్సిజన్ ఉండదు. కాబట్టి అవి కడితే గాలికి ఆ ఆక్సిజన్ పెంచి కార్బన్ డయాక్సైడ్‌ని వెనక్కి పంపించేస్తాయని కారణంతో కొన్ని వేల సంవత్సరాల కిందట మన వాళ్ళు మామిడాకులు కట్టమని చెప్పిన సైంటిఫిక్ రీజన్ అది. హ్మ్. మనం ఇక్కడ బొట్టు పెడతాము. తెలుసుగా అందరికి. అందరూ బొట్టు పెడితే నామోషి ఈ రోజున హిందువులకు పెట్టుకోవడానికి నామోషి. అదేంటి అందంగా కనిపించామని అంటారు. కానీ బొట్టు అందంతో పాటు ఒక రక్షణ. ఒకటి దిష్టి అనుకుంటాం కదా! ఏదైనా సరే ఒక హ్మ్. ఆకర్షణ ఉంటుంది. దాంతో పాటు ఆజ్ఞ చక్రాలు శరీరంలో షట్‌చక్రాలు ఉంటాయి మనకి. కింద నుంచి మూలాధారం నుంచి ఇక్కడ వరకు కుండలిని ఉంటుంది. ఇది ఆజ్ఞా చక్రం, రుద్ర చక్రం, రుద్ర గ్రంథి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రమే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన 72,000 నాడుని కంట్రోల్ చేస్తుంది. ఇది సహస్రాకారం. ఇంకా సహస్రారంలో బ్రహ్మలోకం అది. దీని దగ్గర రోజు ఇలా పెట్టి దృష్టి ఎవరిపైన అక్కడ పడుతుంది అంటే, మనలో ఉన్న నెగెటివ్ లేదా మన పరిసరాలను ఆరా అంటాం గదా! హ్మ్. ఆ మంచి ఆరాని క్రియేట్ చేస్తుంది. అందుకు బొట్టు పెడతాం అక్కడ. ఖచ్చితంగా పెట్టాలి అనేది. రెండోది పెళ్ళిళ్ళైన హిందూ స్త్రీలకేందంటే అలా బొట్టు పెడితే చెప్పినట్టుగా ఏంటి, అక్కనో, చెల్లో, తల్లో భావనొస్తుంది. వేరే విధమైనటువంటిది రాదు. అలానే ముగ్గేసేవాళ్ళు ఇదివరకు ఒంగి. ఒక పోస్చర్‌లో చుక్కల ముగ్గే పెట్టేవాళ్ళు. హ్మ్. పిండితో పెట్టేవాళ్ళు. అదేం పని లేక పెట్టలా వాళ్ళు. దేనికి అనంటే, ఒకటి నేనిందాక చెప్పా గదా! ప్రతి జీవికి సమాన హక్కుంటుంది మన ధర్మంలో. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తే అక్కడికొచ్చి చీమలు తింటాయి. మీరు వేసి చూడండి చీమలు తింటాయి.
అలికి వేసేవాళ్ళు కదా! చీమలు తింటాయి. వాటిలకి ఆహారం దొరుకుతుంది. రెండోది ఆ చుక్కలు ఇలా పెడతాం ఇప్పటికి. మీరు హ్మ్. పెడితే గనక మన బాడీ పోస్చర్ అంతా నడుము ఇలా వెనక్కొస్తుంది. ఒక యాంగిల్‌లో ఇలా వంగుతాము. మెడ ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో వస్తాయి. కలుపుతూ ఉన్నప్పుడు ఇదొక రకమైన భంగిమ అంటే ఒక యాంగిల్ అన్నమాట ఎక్సర్‌సైజ్‌కి. హ్మ్. మూడో అతి కీలకమైనది ఈ ముగ్గులు వేసే ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్‌లో న్యూరాన్ ప్యాటర్న్ అన్నమాట అది. ఆ న్యూరాన్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే రకరకాల ముగ్గులు నేర్పించేసేవాళ్ళు. అంటే కాన్సంట్రేషన్ పెరిగేది ఆడపిల్లలకి. చక్కగా ఏస్తారు. అవును. కాన్సంట్రేటెడ్‌గా ఏసేవాళ్ళు. సో దట్ బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్సంట్రేషన్ పెరిగేది వాళ్ళకి. అంటే ఏకాగ్రత పెరిగేది. అలాగా నేనొక 1,00,000 చెప్తా మీకు సనాతన ధర్మంలో ఎందుకు చెప్తున్నాను చెప్పేవాళ్ళనేది. ఒక్క గంట సరిపోదు మనకి. కాబట్టి అలాంటి రీసెర్చ్ ఎక్కువగా ప్లస్ ఇంకొకటి నాకింకా సమయం ఉంటే గనక ఈ అదే ఇవాళ రేపు ఉన్నటువంటి యూత్‌కి కాలేజీలో ఎక్కువగా అమ్మాయిలకు కానివ్వండి, హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఐఐటీ నేను మెంటర్ లాగా ఉండేదాన్ననమాట. ఐఐటీ స్టూడెంట్స్‌కి, ఎన్ఐటీ స్టూడెంట్స్‌కి స్టార్టప్స్ పైన. హ్మ్. స్టార్టప్స్ ప్లస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోర్ పర్టిక్యులర్‌లీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్స్‌కి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కానీ, తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ, మహిళలకి తమ సొంతంగా కుటీర పరిశ్రమలు ఎలా పెట్టుకోవాలి, స్వయం ఉపాధి ఎలా తెలుసుకోవాలి. నేను మా సొంత ట్రస్ట్ ద్వారా దగ్గర దగ్గర ఒక 7,000 మంది మహిళలకి సొంత వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని నేను గైడ్ చేశాను వాళ్ళకి. హ్మ్. 45,000 మందికి పైగా స్కిల్ డెవలప్‌మెంట్ ఇచ్చాము. రైతులకి, మహిళలకి ఇలాంటివి చేస్తుంటాననమాట. అంటే ప్రజల్లోకి వెళ్ళడము, సామాజిక ఇందాక చెప్పే కుటుంబ పరివర్తన. కుటుంబము, తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆడపిల్లలకి ఆడ ఏంటి, మగ ఏంటి? కాపాడుకోవడం ఎలాగా? ఈ సమాజంలో ఉన్న వ్యసనాల నుంచి కాపాడడం సో, ఎలాగా? ఫ్రీ టైమ్‌లో అంతా ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. యామిని గారికి బాగా ఇష్టం ఏంటి ఫైనల్‌గా చెప్పండి? అమ్మవారు. చీరలు. అమ్మవారు. నేను రోజు సహజంగా కట్టుకోనంటే మామూలుగా ఉండేదే రూ. 100 కాటన్ చీర అంటారు గదా! నా ఎరుపు రంగు అది అంతే చాలు ఇంక నా ఈ ప్రశాంతంగా. చీర కనీసం ఒక 2, 3 లక్షలు, మీ ఇయర్ రింగ్స్ ఓ 2,00,00,000 ఉండవా? భలేవారే! చెప్పారు. రండి ఒకసారి. ఎక్కడ కొన్నానిది? విజయవాడలో సౌత్ ఇండియాలో కొన్నా అనుకుంటా. రూ. 4,000 మీకు ఇప్పిస్తానండి నేను కట్టిన చీర. 4,000 అంతే. నేను ఇంకొకటి నమ్ముతాను. మనం కట్టే చీరలు ఖరీదులోను, మనం పెట్టేటటువంటి ఆభరణాల ఖరీదులో కోట్లల్లో మన విలువ ఆధారపడి అవి ఉండదు. చూసి అదో 2,00,00,000 ఏదో 2,00,00,000 సో, ఉంటదేమో కంప్లీట్ అది డైమండ్స్ దానికి అనుకుంటున్నా. మనిషిని దానిపైన వాళ్ళు చాలా మంది భ్రమపడతారు. మనం వేసుకుని కోట్లేసుకుంటే విలువొస్తుందని. కాదండి. మనం నడుచుకున్నటువంటి నడవడిక, మన ఆలోచన లోపల ఉన్నదే మనకి ఒక మంచి వాల్యూనిస్తుంది. రెస్పెక్ట్‌నిస్తుంది. సో, నాకు ఈ రోజున ఇంతే కాన్ఫిడెంట్‌గా నేను ఐ బెట్ లైక్ ఇంత అందంగా అని చెప్పలేను గానీ, ఇంత ఒక కళగా ఇప్పుడు వెళ్లి మీ దగ్గరుంటే ఒక రూ. 100 చీర తీసుకురండి. ఇవన్నీ తీసేసి ఆ చీర కట్టుకొని అలానే కూర్చుంటా. మీరే అంటారు. అలా కళగా ఉన్నారని ఇందాకటి కంటే ఇప్పుడే బాగున్నారని. అది నమ్ముతా నేను. ఆ కళ, ఆ కాన్ఫిడెన్స్ నాకు అమ్మవారు ఇచ్చింది నాకు శక్తిని అనుకుంటున్నాను. ప్లస్ నేను ఆచరిస్తున్నటువంటి ఒక జీవన విధానం నాకిస్తోంది. ఇప్పటి వరకు పొలిటికల్‌గా అది, ఇది అసలు నేను కూర్చున్నది కూడా ఎంతో కొంత కాస్త పొలిటికల్‌గా మాట్లాడదామని. కానీ ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు మీ దగ్గర నుంచి పొలిటికల్‌గా రాబట్టాలనుకున్నాను కానీ, ఈ ఒక 1 అవర్ మాట్లాడి ఉండొచ్చు నాకు తెలిసి. చాలా విషయాలు మీరు నాకు నేర్పించారు. ఏం లేదమ్మా అంతా. చాలా విషయాలు మీరు నాకు చెప్పారు. ఆహ్, ఖచ్చితంగా ఒకరోజు మీ అంతా ఇంటికొచ్చి వాగ్దేవి దయ. వాక్కు నాదేముంది నడిపిచ్చేదంతా, మాట్లాడేదంతా కానీ అన్నీ అమ్మవారే అనుకుంటా. నేర్చుకునేలాగా. ఒక మాట మీరు చెప్పారంటే కనీసం 10 మందికి అది ఉపయోగపడేలాగా మాట్లాడుకున్నాం. ఇది మనం పాలిటిక్స్ గురించో ఏమి అంటే ఎవరి పర్సనాలిటీస్ గురించి కూడా మాట్లాడుకోలేదు. కరెక్ట్. అబ్జర్వ్ చేసారా? అవునవును. ఎలా ఉండాలి? ఏం చేయాలి? అండ్ మన చరిత్ర ఏం చెబుతుంది? అన్ని 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 సబ్జెక్టులు మాట్లాడుకున్నాం మనం. ఒక నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్‌వ్యూస్ అనుకుంటున్నా నా లైఫ్‌లో. ఎందుకంటే సహజంగా పాలిటిక్స్ నేను ఇప్పటివరకు కొన్ని వందల ఇంటర్‌వ్యూస్ ఇచ్చాను. చాలా మంది పాలిటిక్స్ గురించో, నేను అవతల నాయకులు అన్న కామెంట్స్ గురించో అంతవరకే. హ్మ్. అంతవరకే కన్‌ఫైన్ అవుతారు గానీ, నాలో ఉన్నటువంటి లేదా నాకిష్టమైనటువంటి ఇంకో కోణం ఏదైతే ఉందో ఈరోజు మీరు అది స్పృశించారు. అంటే దాన్ని తట్టి లేపారు. అంటే నా ధర్మం గురించి చెప్పుకోవడము, మహిళల గురించి చెప్పుకోవడము, సంకల్ప బలం గురించి చెప్పుకోవడము, ఇంకా చాలా పెద్ద మనశ్శాస్త్రం సబ్జెక్ట్ గురించి. ఉంది మీ దగ్గర. సో, ఇవన్నీ మీ ద్వారా ప్రజలకు చెప్పే అవకాశం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను చెప్పాలి మీకు. థాంక్ యూ సో మచ్. కాకపోతే మీరు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు, మీరు మాకొక చిన్న ప్రామిస్ కూడా చేయాలి. ఎప్పుడైనా మీరు తప్పకుండా. ఫ్రీగా ఉన్నప్పుడు. ఎందుకంటే, మీలో ఇప్పుడు మీరు మాట్లాడుతుంటుంటే తెలుస్తుంది. అసలు యామిని గారంటే ఇది. యాహ్! మేము ఐ చూసిందది విష్ కాదు. నేను ఇదే ఇదే ఉండాలి అది కాదు. అనేది నాకు. ఇంకొకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం కలిసినా మనకి పాలిటిక్స్, ఈ రాజకీయాలు వద్దు. కానీ మీకున్న దైవభక్తి గురించి, మీరు చేసే పూజల గురించి, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అది ఎలా చేస్తారనేది ఆ టైంలో తప్పకుండా.
అంటే చాలా మందికి తెలియాలి. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి. ఇప్పటికి ఏముందిలే అంతా అయిపోయిందిలే అని అంటుంటే నేను మీకు ఒక చిన్న సలహా ఇవ్వచ్చా? సారీ టు ఇంటరప్ట్ యూ. అయ్యో! సార్. మీరు ఎలా చేస్తామన్నారు కదా! నా సలహా నేను సహజంగా అందరికిచ్చేది, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, భగవంతుడికి దగ్గరవ్వడానికి పెద్ద కార్యక్రమాలు అక్కర్లేదండి. గంటలు గంటలు కూర్చోవక్కర్లా. హ్మ్. చాలా చిన్నవి. పొద్దున్న లేస్తే మనకు చెప్పారు. మన పెద్దలు చెప్పినటువంటివి. ఇలా మన చేతులు చూసుకోమంటారు గదా! అవును. పైన ఇక్కడ కరాగ్రే వసతే సరస్వతి అంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇలా ముగ్గురుంటారు. అసలు అంతెందుకు ఏమీ లేకపోయినా ఇలా కాసేపు గట్టిగా అనుకోని, కళ్ళ ముందు ఇలా పెట్టుకొని, మనకొచ్చింది శ్రీరామ అని ఏదొస్తే అది, ఏదైతే అది అనుకోవడం ఒకటి. రెండోది భూమికి ఇలా దిగేటప్పుడు ఆహ్, మనం సముద్ర వసనే అని అంటాం. అంటే భూదేవి తల్లి కాబట్టి, మోస్తుంది కాబట్టి దండం పెట్టుకోవాలంట. తొక్కుతూ ఉంటాం కదా ఇష్టం వచ్చినట్టు. హ్మ్. అవన్నీ రాకపోయినా అమ్మ భూదేవి నన్ను కాపాడు. బికాజ్ కాపాడేది ఆమెనే. ఏం ప్రమాదాలు జరగకుండా ఆ రోజు పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు కాపాడాల్సింది ఆవిడ కాబట్టి జస్ట్ ఒక నమస్కారం ఇలాగ. ఒకటి ఇలా చూసుకొని నమస్కారం, సూర్యుడికి నమస్కారం. ఎంత ఒక సెకండ్ పట్టింది. ఇప్పుడు చెప్పింది అంతే 1 సెకండ్. అవును. మూడోది ఇలాగ నమస్కారం. ఇదే అయిపోయింది. ఖచ్చితంగా ప్రతి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఒకటి మనం పెద్ద మాటలు చెప్పక్కర్లేదు. పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు స్కూల్‌లో పిల్లలు మనము బయటకొస్తున్నప్పుడు, మనకి నచ్చినటువంటి భగవంతుడికి సంబంధించి ఏమి రాకపోయినా వాళ్ళ పేరు ఒక 11 సార్లు అనుకోని, జస్ట్ అనుకోని ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అందరిని కాపాడు. చాలు. అంతే. అంతే. అంతకలితే 5 నిమిషాలు కూడా అనేసి పట్టలేదు. మొత్తం అయిపోయింది. పని చేసుకుందాము. చేసుకునేటప్పుడు అనుకున్నాము, అనుకోలేము. మన పని చేసుకున్నాం. రాత్రికొచ్చిన తర్వాత పడుకునే ముందు మరొక్కసారి మనకి ఇష్ట దైవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంతే. ఏం లేదు. ఈరోజు నా ఆయుష్షు ఏమి జరగకుండా నా కుటుంబం మనం హ్మ్. అల్టిమేట్‌లో అందరం అదే అనుకుంటాం. పొద్దున్న అవును. లేస్తే నా కుటుంబం బావుండాలి. ఇంతే. అవును. అంతే. మనిషికి 100 కోట్లుండి ఆయుష్ లేకపోతే ఏం లాభం? కదా! ఎంతమందిని చూడట్లేదు. కాబట్టి పడుకునే ముందు ఈ రోజుకి, ఈ జన్మకి ఈ రోజుని సంతృప్తి ఇచ్చావు. బాధలు పడ్డామా, ఆఫీస్‌లో తిట్టారు అవన్నీ కాదసలు. అవి మ్యాటరే కాదు. హ్మ్. ఆయుష్షునిచ్చావు చాలు. థాంక్ యూ. ధన్యవాదాలు. అంతే. పడుకో. హ్మ్. అంతే. ఇంక మళ్ళీ పొద్దున. అలాగా మనం చేస్తూ మన పిల్లలతో చేయించాలి. బయటికి వెళ్తున్నప్పుడు గూడా వాళ్ళొకసారి మన ఇష్టదైవాన్ని, వాళ్ళ ఇష్టదైవాన్ని ఒక పదమంతి. ఇప్పుడు శ్రీరామ లేదా నేనైతే శ్రీమాత్రే నమః అంటే అమ్మవారినని. హ్మ్. మీరు శ్రీరామ అనుకోవచ్చు, శ్రీకృష్ణ అనుకోవచ్చు, హరే కృష్ణ అనుకోవచ్చు, ఆంజనేయ ఏదైనా అనుకోండి. అనుకోండి ఈశ్వర అనుకోండి. చాలా అసలు అంతకు మించిన ఇంకోటేముంది ఈశ్వరాలోనే అన్నీ ఉంటాయి. హ్మ్. అలా అనుకోండి చాలు అని చెప్పండి. ఇది అలవాటవుతుంది. దీంట్లోనే మార్పొచ్చేస్తుంది. ఇది మనం చేయగలిగింది, చేయాల్సింది కూడా. ఇంత చాలు అసలు హిందూ చేస్తే చాలు. అంతే. ఇది నేను అందరు హిందూలో చెప్పేది. హ్మ్. ఇప్పటివరకు ఇది చెయ్యని వాళ్ళు ఇది చెయ్యండి చాలు. హ్మ్. భగవంతుడు మాకంటే ఎక్కువ మిమ్మల్ని ఆదరిస్తాడు. నిజం చెప్తున్నాను. వాస్తవం నమ్మండి. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరే అంటారు. హ్మ్. చాలా మార్పుంది యామిని గారు అని అంటారు. హ్మ్. ట్రై దిస్. అదే నేను చెప్తున్నానా సో, మనకేమో ఇంతే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పెద్ద 5 మినిట్స్ కూడా నేనేమి పట్టలేదు. ఎక్కువ అసలు పూజల వరకు కూడా నేనెళ్ళల. హ్మ్. అవసరం లేదు. మనకి భౌతికంగా చేసుకోవచ్చు. ప్రకృతిలో అనుకుంటే అవే ఉంటాయి గాబట్టి పృథ్వీ తత్వం, ఆకాశ తత్వం అవే వేదాలు అవన్నీ వెళ్ళిపోతాయి. నేర్చుకున్నారా మీరు? వేద అది మళ్ళీ ఇంకో సూక్తాలు సబ్జెక్ట్. వచ్చు. వేద సూక్తాలొచ్చు. పారాయణ అష్టదశ పురాణాలు పారాయణ చేశాను. ఉపనిషత్తులు చదివాను. తర్వాతనేమో భాగవత గ్రంథాలు కూడా చదివాను. ఇవన్నీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఓహ్! క్లియర్‌గా మాట్లాడుకుందామండి. ఎందుకంటే మీకు టైం నేను సరిపోదు మనకి. చదవలేదు. ఆ! ఆ తల్లి దయ వల్ల ఆవిడ నాకు కొంత జ్ఞానాన్నిస్తోందంతే. హ్మ్. నా ఇష్టమైన పనంటే నాకు ఇష్టమైంది ఇందాక అడిగారుగా అమ్మవారు. ఇష్టమైన పని ఏంటంటే ఆవిడ గురించి తత్వం తెలుసుకోవడమే. ఎన్ని అవతారాలున్నాయని కాదు. తత్వం ఏ తత్వమైనా ఒకటే. అసలు మీకొక 1 మినిట్ ఉందంటే చివరగా పూర్తి నేను చేస్తాను. అసలు నాకు నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది దిస్ పెడుతున్నానేమో ఈస్ అని. వెరీ ఇంపార్టెంట్. నో. నో. మీరు చెప్తానంటే ఒక క్వెషన్ ఎంతసేపైనా. మీతో సహా అందరికీ ఎందుకంటే మన ఇళ్లల్లో పిల్లలు అడిగే కామన్ క్వెషన్ ఇది. సహజంగా హిందూ కుటుంబాలు. హ్మ్. ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారంటారు? మీరైతే ఏం సమాధానం చెప్తారు? నేను విన్నదైతే చెప్తాను. హ్మ్. ఓకే. దేవుడు ఆ కాలానుగుణానికి అంటే ఆ హ్మ్. పరిస్థితులు తగ్గట్టు ఒక్కొక్క రూపంలో వచ్చారు. దేవుడనే వెరీ 10 గుడ్. మంది దేవుళ్ళేమి ఉండరు నాకు తెలిసి. వెరీ గుడ్. దేవుడు అనేవాళ్ళు ఒక్కరే. ఆ టైంకి ఆ పరిస్థితులు తగ్గట్టు ఒక్కొక్క రూపంలో వచ్చారు. పర్ఫెక్ట్. అదే రాముడు, అదే సో, కృష్ణుడు ఆ అలా. తత్వం భగవత్ తత్వం ఏదైతే ఉంటుందో, ఆ తత్వంలో మనిషికి ఉదాహరణ మీకు చెప్పాలంటే, మీరు మీ అమ్మగారి కడుపులో పడ్డప్పుడే ఆవిడకి తెలియదు మీరు అమ్మాయి అని.
ఎవరికి అవును. తెలియదు, మీకు తెలిసి ఉండకపోవచ్చు, అంతే కదా. తెలుసు. కడుపు పడ్డప్పుడే మీకంటూ కొన్ని డెసిగ్నేషన్స్ వచ్చేసాయి, అంటే మీకంటూ కొన్ని అవతారాలు ఎత్తేసారు. ఏది, మీరు మీ అమ్మగారి కడుపులో పడ్డప్పుడే మీరు ఒక కూతురు అవతారం ఎత్తేసారు ఆల్రెడీ. హ్మ్. బయటకు వచ్చిన తర్వాత ఎలాగ ఎత్తుతారు, ఆల్రెడీ మీ అమ్మ నాన్నకి కూతురు అవతారం ఎత్తేసారు, మీ అమ్మమ్మ వాళ్ళకి మనవరాలు అవతారం ఎత్తేసారు, మీ నాయనమ్మ వాళ్ళకి మనవరాలు అవతారం ఎత్తేసారు, మీ మామకి కోడలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. సరే, ఆ తర్వాత భూమి మీద పడ్డారు, అప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. హ్మ్. అయిపోయిన తర్వాత అలా మీరు కడుపులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న, సహజంగా అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఒక భార్య, పిల్లల్ని కంటి తల్లి, తల్లి, ఆ తర్వాత అత్తగారు మీరే, మళ్ళీ నానమ్మ, మామగారు, నాయనమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, అవును. మేనత్త, పిన్ని, అన్ని వరుసలు వస్తాయి. ఇన్ని అవతారాలు మీరు పడ్డప్పుడు లోపల ఉన్నాయి, ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్, హ్మ్. ఫిక్స్డ్ అయిపోయి ఉన్నాయి. కానీ మీరు బిడ్డ పుట్టంగానే అవన్నీ బయటకు వచ్చేసాయా? రాలేదు కదా. మీరు పెళ్లి కడుపులో ఉన్నప్పుడే మనం చేసుకుంటామా? చేసుకోం కదా. సో ఆ సమయం వచ్చినప్పుడు, పెళ్లి అనేది జరిగినప్పుడు మాత్రమే భార్య అనే క్యారెక్టర్ బయటకొస్తుంది. ఆ అవతారం అప్పుడే ఎత్తుతుంది. ముందే రాసిపెట్టి ఎత్తినప్పటికీ బయటకొచ్చేది అప్పుడే. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు. నేననుకున్నా, నేనున్నాను. నేనే యామినినే ఉన్నాను. నా పిల్లలు అమ్మ అని పిలిస్తే అమ్మలాగా పలుకుతున్నాను. హ్మ్. ప్రేమను అలానే ఇస్తా. మా ఆయన నన్ను పిలిచాడనుకోండి యామిని అనేసి, మా ఆయనకి భార్యలాగా పలుకుతాను, పిలుస్తాను. ఆయనతోటి నేనిచ్చే, ఆయనకిచ్చే సుఖము లేదా ఆయనతో ఉన్న బంధం వేరు నాకు. అవును. నేనొక్కదాన్నయినా. నా పిల్లలతో నాకున్న బంధము వేరు. వాళ్ళకిచ్చే ప్రేమ వేరు. సేమ్ టైము మా తల్లి నన్ను తల్లిదండ్రులు పిలుస్తారు. కూతురిని. కూతురులాగా మా అమ్మతో ఒక రకంగా ఉంటాను. కూతురులాగా తండ్రితో కొంత రిస్ట్రిక్షన్, అంటే హ్మ్. కొంత ఉంటుంది. అవును. నా అన్నకి అలానే బంధం. నేనొక్కదాన్నే. కానీ మా అన్నతో ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటాను. అదేంటి, నేను యామినినే కదా, నా భర్తతో ఉన్నట్టుగానే మా పిల్లలతో ఉండాలని అనుకుంటామా? అనుకో. ఉండగలమా? అసలు ఉంటామా? ఉండకూడదు. ఉండగలమా? లేదు. ఉండకూడదు కూడా. అవును. కానీ నేనే. కానీ యామిని, ఇక్కడ యామిని అంటే అమ్మ అంటే కూడా పలుకుతుంది కాబట్టి యామిని ఇది కాదు, అంటే ఈ యామినే కాదు. యామిని అంటే పలుకుతుంది కాబట్టి ఈ యామిని ఇది. ఒసై అని అంటే పలుకుతుంది కాబట్టి అది కాదు, కాదు. యామిని ఒక్కతే. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు యామిని ఒక్కటే. ఒకటే పదార్థం. కానీ నా చుట్టూ ఉన్నటువంటి, మీరిందాకన్నారే, అవసరాన్ని బట్టి, బంధాలని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి నేను నేనైనప్పటికీ నాలో ఉన్న తత్వమే మారింది. ఇక్కడే మా అమ్మాయి కూర్చుంది, ఇక్కడ మా వారు కూర్చున్నారు. ఇద్దరికి ఎట్ ఏ టైమ్ నేను ప్రేమను పంచుతూనే ఉంటా. ఈయనకు అన్నం వడ్డిస్తుంటాను, వీళ్ళకి గోరుముద్దలు పెడుతూ ఉంటా. తత్వమే మారింది. ఇక్కడ ప్రేమ తత్వం, తల్లి తత్వం వచ్చింది. ఇక్కడ భార్య తత్వం వచ్చింది. అలానే భగవంతుడు కూడా ఉన్న తత్వమంతా ఒకటే అయినప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏందంటే, మీకిప్పుడు చదువు రూపంలో తల్లి ఆ తత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నారు మీరు, ఆ సోర్స్ ఎనర్జీ నుంచి. హ్మ్. సో మీరు సరస్వతిలాగా తీసుకుంటారు. నాకు ఆంజనేయ శక్తి అంటే ఒక ఇది కావాలి, శక్తి కావాలనుకుంటే ఆంజనేయునిలాగా తీసుకుంటారు. లేదు, నాకు సంపద రూపంలో కావాలి ఆ సోర్స్ నుంచి, నేను ఆ సోర్స్‌ని సంపద రూపంలో తీసుకోవాలంటే లక్ష్మీ ఆరాధన చేస్తారు. లేదు, నేను కష్టాల్లో ఉన్న, శత్రువులు ఎక్కువైపోయారు, మానసికంగా బాధపడుతున్నాను, నాకు ధైర్యం కావాలంటే దుర్గలాగా ఆ సోర్స్‌ని దుర్గ రూపంలో తీసుకున్నారు. తత్వమంతా ఒకటే. మీరు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలోనే ఇస్తోంది. మనం అడిగే దాంట్లోనే ఉంటుంది, అవతారాలు కూడా అందుకే. హ్మ్. సో ఇది, అంటే ఇంకొంచెం వివరించి చెప్పాను మీకు. సనాతన ధర్మంకొచ్చేసరికి అప్పట్లో ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకూడదు. సతీ సహగమనం చేసేవారు. ఇవన్నీ సనాతన ఓహ్! ధర్మంలో వండర్‌ఫుల్ అనేవారు కదా! క్వెషన్ అమ్మా. మహిళలు నా దగ్గర ఆ లిస్ట్ కూడా స్త్రీలు, నేను ఉంటది. కూడా ఇస్తాను. మహిళలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదవాలి, ఋగ్వేదంలో ఉంది. హ్మ్. ఋగ్వేదము మీకు చూపిస్తాను నేను, ఐ విల్ షేర్ ఇట్ టు యూ. ఋగ్వేదంలో ఏం చెప్పారు? అసలంతెందుకు, మీకు ఆదిశంకరాచార్య పేరు విన్నారా? విన్నాను. ఆదిశంకరాచార్యులు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇస్లాము, క్రైస్తవ మతానికంటే ముందే, ఇంకా హ్మ్. ముందే అన్నమాట. ఆదిశంకరాచార్యులు ముండన వీరుంటారు. స్వామి ఉంటారనమాట. వారి భర్త, ఒక ఆవిడ భర్త, విజయభారతి గారి భర్త. ఇద్దరూ కూడా సమఉజ్జీలు. ముండన మిశ్రుడు ఆయన పేరు. హ్మ్. సో వారిద్దరు సమఉజ్జీలు. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా స్కిల్డ్ పీపుల్ కాంపీట్ అవుతున్నారు, పోటీ పడుతున్నారు. జడ్జిమెంట్ ఇవ్వాలి అనంటే వారికి ఇంకెక్కువ తెలిసుండాలిగా. అవును. వీళ్ళకంటే తక్కువ తెలియకూడదు కదా. హ్మ్. వాళ్ళిద్దరికి జడ్జిమెంట్ ఇచ్చింది ఆ విజయభారతి అనే ఆవిడ. అంటే ముండన మిశ్రుడు గారి భార్య. అప్పట్లోనే అప్పట్లోనే అలా జడ్జి రూపంలో, అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ స్త్రీ. ఋగ్వేదం చెప్పింది భారతీయ స్త్రీకి ఉన్నత విద్యను అభ్యసించాలి. యజుర్వేదం చెప్పింది భారతీయ స్త్రీకి రాజ్యాధికారం ఇవ్వాలి, పరిపాలన ఇవ్వాలని. నా యజుర్వేదం, మీ యజుర్వేదం చెప్పింది.
వేదాలు చెప్పాయి మహిళలను చదివించాలి, మహిళలకి రాజ్యాధికారాలు ఇవ్వాలి, మహిళలు శక్తిమంతురాలు అవ్వాలి, మహిళ వ్యాపారాలు చేయాలని కూడా చెప్పారు. విక్రయం చేయాలి మహిళ అని చెప్పింది నా వేదం. ముసుగేసుకుని ఇంట్లో కూర్చోపెట్టలేదు. మరి ఎందుకు ఆ టైంలో సనాతన ఇందాక ధర్మంలో అలా చెప్పాను. లిఖించారు? లేదు, అవంతా తప్పు. అదే చెప్తున్నాను కదా. తప్పుడు ఆ తర్వాత కుట్రపూరితంగా ఉన్నటువంటి మీకు తెలుసా నలంద ఉంది కదా మనకి. నలంద విశ్వవిద్యాలయం ఉండేది. యూనివర్సిటీ. అందులో ఉన్నటువంటి అసలైనటువంటి గ్రంథాలని కాల్చిస్తే 3 నెలలు పట్టింది. కాలడానికి 3 నెలలు పట్టింది. అన్ని గ్రంథాలు ఒరిజినల్‌గా ఉండేవి. కాల్చి కొన్ని ఎత్తుకుపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఎత్తుకుపోయి ఈ రోజున వాళ్ళు చేసేటటువంటి ఫ్లైట్ కనిపెట్టడం దగ్గర నుంచి ఎక్స్పెరిమెంట్ న్యూక్లియర్ వరకు కూడా వేద శాస్త్రం చెప్పింది. వేద శాస్త్రంలో ఉన్నది. ఒక ఫ్లైట్‌ని ఎలా తయారు చేయాలి, ఒక నౌకను ఎలా తయారు చేయాలి అనేది ఇలాంటివన్నీ ఖగోళ శాస్త్రం అన్నీ చెప్పాయి. మీరన్నట్టు సతీ సహగమనము ఇప్పుడు నేను బెట్ కాదు. కావాలంటే ఇది చర్చ పెడదాం. దేశవ్యాప్తంగా చర్చ పెడదాం. నేను సిద్ధం. ఏమిటి అనంటే ఒకానొక సందర్భంలో నేను చెప్పాను కదా ఇందాక, ఎలాగైతే వీళ్ళొచ్చి భర్తలని చంపేసి భార్యలని అతి కర్కశంగా అనుభవిస్తూ వారిని ముక్కలు ముక్కలుగా కోస్తూ ఒక స్త్రీని 100 మంది సైనికులు, ఇందాక రెజిమెంట్ దగ్గర అది ఆపేసాం, 100 మంది సైనికులు అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎయిడ్స్ రోగాలు వచ్చాయి. అప్పట్లో పేరుగా రోగాలు వచ్చి భారతీయ మహిళలు చనిపోయారు 1947 బిఫోర్. ఇదే సికింద్రాబాద్ రెజిమెంట్లో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అలాంటి క్రూరంగా అలా చేస్తున్నప్పుడు ఒక చూసి తట్టుకోలేక 1-2 చోట్ల ఏం జరిగిందంటే భర్త చనిపోగానే భార్యలు భయపడిపోయారు. వేరే వాడి చేతిలో నేను ఇలా చావడం కంటే నేను ఇలా పోతే బాగుండని దూకేశారు. వాళ్ళంతట వాళ్ళు దూకేశారు. ఆ తర్వాత ఒక సంఘటన బెంగాల్లో జరిగింది. ఒక సంఘటన ఏది ఆ ఇంట్లో మనుషుల తర్వాత రకరకాలు ఉంటారు. దానికి ఈ కులం ఆ మతం అని ఏముంది. మనుషులు ఏ మతంలో అయినా ఉండేవాళ్ళు ఉంటారు. హింస పెట్టేటటువంటి వాళ్ళు ఒక భార్యని తోసేశారు. మీ మీ తల్లి వారి హయాంలో మీరు ఎప్పుడైనా చూసారా? అట్లీస్ట్ అంటే ఒక 40-50 ఏళ్ళు హయాంలో చూడలేదు. మీ అమ్మమ్మ వాళ్ళ హయాంలో మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? మీ ఊరు మొత్తంలో లేదు లేదు. మీ జిల్లాలో ఎప్పుడైనా విన్నారా? నిజంగా నిజంగానే. మీ ముత్త అమ్మమ్మ వాళ్ళ విషయం ఎప్పుడైనా చూసారా? అంటే మీ అది 7 తెలీదు తరాలు మనకి. చూసుకోండి. అడగండి ఇప్పుడు. యూ గో అండ్ ఆస్క్ ఎవరైనా ఇంట్లో, అంటే వాళ్ళు బతికి లేకపోయినా ఉంటారు కదా. మీ 7 తరాలు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ 7 తరాల్లో ఎక్కడ ఇటువంటి సంఘటన మీ తరాల్లో ఉండదు, మీ ఊర్లో ఉండదు, మీ జిల్లాలో ఉండదు, మీ రాష్ట్రంలో కూడా ఉండదు. నా తరాల్లో కూడా ఉండదు. జరిగింది 1-2 సంఘటనలు. బ్రిటిష్ వాడుకున్నాడు దాన్ని. ఇందా చెప్పాను కుట్రతో ఈ సమాజంలో హిందూ ధర్మంలో కులాల చిచ్చు పెట్టాలి అని, ఇలాగ అగ్రవర్ణాలని పేదలని చెప్పని విభజన చేయడం కోసం వాడు పెట్టినటువంటిది. సతీ సహగమనం వేదాల్లో లేదు లేదు లేదు. అసలు అది మన పద్ధతే కాదు. మన అంటే హిందూ దేవాలయాల్లోకి ఇప్పుడు దేవుడు అంతా ఒకటే. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానం ఎలాగో దేవుడి ముందు అందరూ సమానమే. కానీ అలాంటి గుడుల్లోకి ఒక సామాజిక వర్గాన్ని కనీసం బయటకు కూడా చూడనిచ్చేవారు కాదు అట. ఎందుకంటే చెబితే విన్నవి నేనైతే నిజంగా చూడలేదు. చెప్పులు వేసుకుని రాకూడదు, పెళ్లిలలో ఇవన్నీ సనాతన ధర్మం మ్యారేజ్ వచ్చినవే. అయింది కదా. మీ భర్త మీకు అరుంధతి నక్షత్రం చూపించారా? చూపించే ఉంటారు. హిందూ పెళ్లిలో చూపిస్తారు. పెళ్లి కాగానే ఇలాగ పట్టపగలు కూడా ఇలా చేయి చూపిస్తారు. ఏమీ లేకపోయినా చూడాలి. సో అరుంధతి ఎవరండి? ఇప్పుడు మనం అనుకుంటున్న కులాల వారిగా చూస్తే ఆవిడ దళితురాలు. ఎస్, ట్రూ. సర్చ్, గూగుల్ సర్చ్ చేయండి. అరుంధతి ఏమంటారు, బ్రాహ్మణ మహర్షి. అరుంధతి వశిష్ఠుల వారు బ్రహ్మర్షి. ఆయన ఇట్లాంటి వారిని చేసుకున్నారు అప్పట్లోనే, ఇప్పుడు కాదు అసలు. వాళ్ళు కొన్ని లక్షలు అంటే ఇప్పుడు మీకున్నటువంటి ఋషులు నేను లిస్ట్ తీస్తాను, అది ఇంకో ఫోన్లో ఉంది. దాదాపు ఈ రోజున మనము పూజిస్తున్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు నాన్ బ్రాహ్మిన్స్. గురుకులాలు ఒకప్పుడు చదువుకున్నది నాన్ బ్రాహ్మిన్స్. ఈరోజు మీరు కావాలంటే చదవండి, నేను పంపిస్తాను, మీ నెంబర్ సేవ్ చేసుకొని. మీరు ఆధారాలతో సహా నేను చెప్తున్నాను. అసలు ఒక మధ్య కాలంలో ఇటువంటివి చొప్పించబడ్డాయి. ఇటువంటివి కొంతమంది అగ్రవర్ణాలు, కొన్ని కుటుంబాలు ఒక పర్టికులర్ టైంలో కూడా వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళు చేసిన మూర్ఖపు పనులకి కూడా ఇటువంటి వారు బలైపోయిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు నేను. కానీ ఇది వేదాల్లో లేదు, హిందూ ధర్మంలో లేదు, సనాతన ధర్మంలో లేదు. అది ఇది మనుషుల్లో ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలు ప్రతి మనిషికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ ఉంటుంది. ఆ వచ్చిన వాసనతో వాళ్ళు చేసినటువంటిది, ఆ పట్టుకున్న పిచ్చి ఏదైతే ఉందో అది అలా దారి తీసింది, కానీ అది ధర్మంలో లేదు.
ఈ రోజు మీరు బస్ ఎక్కితే దళితుడని మిమ్మల్ని దింపుతున్నారా? హ్మ్. ఈ రోజు మీరు ఏ గుడికైనా వెళ్తే మీ కాస్ట్ అడుగుతున్నారా? లేదు. ఈ రోజు ఫుడ్‌కెళ్ళి తింటానంటే అడుగుతున్నారా? రైలు ఎక్కుతానంటే అడుగుతున్నారా? ఎక్కడైనా అడుగుతున్నారా? లేదు. అది అలాంటి ఆలోచన లేదు. పుట్టించిన ఆలోచనలు ఇవన్నీ గూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తున్నాగా ఒక్క గంటలో అయ్యేది కాదిది. ఒకరోజు టైం కాకపోతే తీసుకొని కొంతమంది సఫర్ అయ్యారు. యెస్. యెస్. ఆ సఫర్ అయిన దాని వల్ల అది మొత్తం సనాతన ధర్మంలోనే ఉందని అనుకుని భ్రమపడి భ్రమింప చేశారు కూడా. హ్మ్. అది తప్పు. అది వాస్తవాలు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. అండ్ అది నాకు అందరూ. నేను ఫుల్‌గా ఎక్కడ నాకు ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఎందుకొచ్చింది అనంటే, యామిని గారంటే మళ్ళీ చెప్తాను నేను. ఒక పొలిటీషియన్‌గా చాలా బాగా మాట్లాడే వక్తగా మాత్రమే చూసాం గానీ, ఈ డిఫరెంట్ యాంగిల్‌ని చూడలేదు. అది కూడా ఇంత సబ్జెక్ట్, ఇంత మై నాలెడ్జ్‌తో. ప్లెజర్. ఒకరోజు కూర్చొని ఫుల్‌గా అన్నీ చెప్పండి. మేము తెలుసుకుంటాం. తప్పకుండా. తెలుసుకోవాలి గూడా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ శ్రీమాత్రే మచ్. నమః.